నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. 30 ఇయర్స్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కెరియర్ చూస్తూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మరి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, అటు స్టూడెంట్స్కి ఇటు పేరెంట్స్కి కూడా క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు MGIT మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ చంద్రమోహన్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మరి MGIT మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే దీని యొక్క కెరియర్ కానీ దీన్ని 3-4 ఇయర్స్లో ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు, అంటే దీని యొక్క విజన్ ఏంటి అని అంటే? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. మీరు సుమన్ టీవీ నుంచి వచ్చి ఇంజనీరింగ్ విద్య గురించి అందరికీ తెలియజేయాలనుకోవటం మాకు ఆనందంగా ఉంది. ఇది ఒక సామాజిక బాధ్యతగా మీరు చేపట్టినందుకు మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మీరు 3 to 5 ఇయర్స్ అనేది ప్రతి కాలేజీకి ఈజ్ ఎ సఫిషియంట్ టైం టు అచీవ్ ది ప్రపోజ్డ్ విజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యావింగ్ the academic recognition, academic excellence. So for example, in the form of NIRF ranking అనండి, లేదా రీసెర్చ్ కల్చర్. ఒక కాలేజీ రీసెర్చ్ కల్చర్ని కరెక్ట్గా పాటిస్తే NIRF ర్యాంకింగ్లో ప్లేస్ సంపాదించడం అంత కష్టమైనదేం కాదు. అయితే దానికి చాలా అడ్డంకులు ఉంటాయి. అయితే రోజువారీగా ఆ అడ్డంకులను తొలగించుకుంటూ ముందుకు తీసుకెళ్తుండాలి. ఈ రీసెర్చ్ కల్చర్ ఏంటంటే కేవలం పాఠ్య పుస్తకాలు సిలబస్లకే పరిమితం కాకుండా ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాల్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఫ్యాకల్టీ తెలుసుకొని వాళ్ళ పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు ఆ పాఠాలతో పాటు వీటిని మిళితం చేసి పాఠం చెబితే అప్పుడు వాళ్ళకి స్టూడెంట్స్ కూడా ఇన్స్పైర్ అవుతారు, నేర్చుకోవాలన్న ఉత్సాహం కలుగుతుంటుంది. ఆ తర్వాత ఇండస్ట్రీ రెడీ గ్రాడ్యుయేట్స్. ఇది ఇంతకుముందు ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎట్లా ఉండేవాళ్ళంటే మేము పాఠం చెప్పేసాం, మీ ఉద్యోగాలు మీ కెరీర్ మీరు చూసుకోండి అనే కల్చర్ ఉండేది పాత రోజుల్లో. ఇప్పుడు అలా కాదు. ట్రైనింగ్కి టైం లేదు. నాట్ ఓన్లీ దట్, ట్రాన్సిషన్ టైం హ్యాస్ బికమ్ వెరీ లెస్. అంటే ఒక గ్రాడ్యుయేట్ సంపూర్ణమైన ఇంజనీర్గా తయారై ఇండస్ట్రీలో పనిచేయడానికి ఆ ట్రాన్స్ఫర్మేషన్ టైం ఏదైతే ఉందో అది 6 నెలలు సంవత్సరంలోనే రెడీ అయిపోవాలి. అందుకని కంపెనీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యాకేజెస్ మంచి ప్యాకేజీలు ఇచ్చుకుంటూ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇండస్ట్రీ రెడీగా ఉంటేనే తీసుకుంటాం. అందుకని చెప్పేసి మేము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి హోల్సమ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, అసలు సామాజిక స్పృహ, మైండ్ సెట్ అనే వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం. నేను పర్టికులర్గా ప్రతి టీచర్కి చెప్తాను, ప్రతి విద్యార్థి విద్యా బుద్ధులు నేర్చుకోవడానికి కాలేజీకి వస్తాడు. మీరు ఓన్లీ పాఠం చెప్తే సరిపోదు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో కూడా చూడాలి, వాళ్ళ యాటిట్యూడ్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి మన వైపు నుంచి కృషి ఉండాలని ఎప్పుడు చెప్తుంటాను. దాంట్లో భాగంగా థర్డ్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళు ఎటు వెళ్తున్నారు, హైయర్ స్టడీస్కి వెళ్తారా, లేకపోతే గేట్ ఎగ్జామ్ రాసుకుని పబ్లిక్ సెక్టర్కి వెళ్తారా, లేకపోతే ఇంకేమైనా ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతారా, లేకుంటే ప్లేస్మెంట్స్కి అన్నప్పుడు ఉచ్ ప్లేస్మెంట్స్. ఆర్ యూ టార్గెటింగ్ ది బేసిక్ స్కిల్స్ ఆర్ అడ్వాన్స్డ్ స్కిల్స్ డెఫినెట్లీ స్టూడెంట్స్కి హయ్యర్ ప్యాకేజెస్ వచ్చే విధంగా ఉంటాయి. అంటే ఇంజనీరింగ్లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే ఇటు స్కిల్స్ కానీ ప్లేస్మెంట్ కానీ సిలబస్ మైండ్ సెట్ మైండ్ సెట్ అనేది అతిపెద్ద సవాల్. వీటిలో మీరు చూస్తే చాలామంది విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఎలా చేస్తారంటే ఇంజనీరింగ్ని ఒక డిగ్రీగాను ఒక ప్లేస్మెంట్ పొందే మార్గంగానే చూస్తారు. కానీ బట్ నేర్చుకోవాలనే తపన, క్యూరియాసిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ధోరణి కావాలి. ఆ ధోరణి లేకుండా పిల్లవాడిని పేరెంట్స్ ఎంతసేపు ఉన్న పుష్ చేసినా కానీ ఇంజనీరింగ్లో మాత్రం రాణించలేదు. నేను అందుకే ప్రతి తల్లిదండ్రులకి ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను, పిల్లవాడికి ఇంజనీరింగ్ చదవాలనే మైండ్ సెట్ ఉంది. కేవలం అకాడమిక్ ర్యాంక్ సరిపోవు. ఆల్రెడీ ఇంటర్మీడియట్ చదివి మంచి మార్కులు తెచ్చుకొని అలసిపోయాడు అనుకోండి, అలాంటి విద్యార్థికి ఇంజనీరింగ్కి సూటబుల్ కాదు. నిరంతరం తపన ఉండాలి. అసలు ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసే ఫ్యాకల్టీ మెంబర్ కానీ ప్రిన్సిపాల్ కానీ ప్రతి నిమిషం నేర్చుకోవడానికి, ప్రతి నిమిషం అప్డేట్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఈ మైండ్ సెట్ ఉంటేనే విద్యార్థులు అనేటోళ్ళు కొత్త విషయాలను సొంతంగా నేర్చుకోగలరు. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. కొంతమంది పని చేస్తుంటారు, ప్రాబ్లం రాగానే పక్క తొలగిపోతారు. దట్ ఈస్ ద పాయింట్ వేర్ ద ఫెయిల్యూర్ స్టార్ట్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చినప్పుడే దాని గురించి క్షుణ్ణంగా క్రిటికల్ థింకింగ్ అలవాటు చేసుకొని ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వడానికి తయారవ్వాలి స్టూడెంట్స్ అందరు కూడా. తర్వాత సిలబస్ అనేది వచ్చేసి ఓల్డ్ సిలబస్లు ఉంటున్నాయి ఇవాళ రేపు, అవి ప్రాక్టికల్గా అప్లై చేయకపోవడం ఒక పెద్ద సమస్య. మనకు కూడా చాలామంది సీనియర్ టీచర్స్ ఉంటారు, నేను 30 సంవత్సరాలు టీచ్ చేస్తున్నాను, 20 సంవత్సరాలు టీచ్ చేస్తున్నాను, ఏం చేస్తున్నారు అంటే చెప్పిందే చెప్తున్నారు. దాంట్లో కొత్త పోకళ్ళు ఎలా ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, అసలు ఇండస్ట్రీ ఏమి యూజ్ చేస్తుంది అనే దాని మీద వాళ్ళు పట్టించుకోకుండా మేము పాఠం బాగా చెప్తున్నాము, అయినా కానీ మా పిల్లలకు ఉద్యోగాలు రావటం లేదు, అది ఇదని అంటుంటారు. సో ఇదొకటి. నా అభిప్రాయ ప్రకారం సిలబస్ని మనం కంప్లీట్గా మార్చలేకపోవచ్చు, కానీ మన మైండ్ సెట్ మార్చుకొని మారుతున్న కాలానికి అనుగుణంగా స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే ఇంజనీరింగ్ విద్యార్థులు దే కెన్ ఛాలెంజ్ ఎనీథింగ్. అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ గ్రేట్నెస్ని మీరు ఒక మెట్రిక్ మెజర్తో కొలవాలి అంటే ఎలా? అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇట్లాంటి వాటితో మాత్రం మనం విద్యను కొలవలేము.
దానికి నిజమైన మెట్రిక్స్ అంటే మీకు 5 కీలక ప్రమాణాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి విద్యార్థుల ప్రవర్తన. ఒక కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఎలా పరివర్తన చెందుతున్నారు, స్టూడెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ వాల్యుయేషన్. కాలేజీలోకి వచ్చేటప్పుడు విద్యార్థి ఏ స్థాయి నుండి బయటికి వెళ్ళేటప్పుడు వారి ఎదుగుదల ఎలా ఉంది అనేది అత్యంత ముఖ్యం. తర్వాత అవుట్కమ్, ఒక సామాన్యుడిని మేధావిగా మరియు ఉద్యోగిని లీడర్గా మార్చగలిగే శక్తి ఆ విద్యా సంస్థకు ఉండాలి. తర్వాత ఫ్యాకల్టీ క్వాలిటీ అండ్ R&D. అధ్యాపకులు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా మార్గదర్శకులుగా ఉండాలి. ఎంతమంది అంటే కొంతమంది ఏమంటారంటే మేము PhDలు చేసామంటారు. PhD అంటే అదొక తుపాకీ లాంటిది. మీకు తుపాకీ లైసెన్స్ ఇచ్చినంత మాత్రం దాన్ని ఉపయోగించకపోతే ఉపయోగం లేదు. దాన్ని మీరు ఎన్నిసార్లు పేల్చారనేది వెరీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు అదే అంటుంటాను, మేము PhD చేసాం అంత అయిపోయింది అనుకున్నాను. దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ రీసెర్చ్. దట్ మీన్స్ యు ఆర్ డన్ PhD మీన్స్ యు ఆర్ క్వాలిఫైడ్ టు డూ ఏ క్వాలిటేటివ్ రీసెర్చ్. తర్వాత మాస్ రిక్రూట్మెంట్ కాకుండా కోర్ కంపెనీలు ఎంతమందికి, ఇప్పుడు కొంతమంది వచ్చేసి జస్ట్ 3 lakh ప్యాకేజీ 4 lakh ప్యాకేజీకి చాలామందిని తీసుకుంటుంటారు. అలా కాకుండా హై వాల్యూ ప్యాకేజెస్ మోర్ ది ప్లేస్మెంట్స్ ఆఫ్ హై వాల్యూ ప్యాకేజెస్ దట్ ఇండికేట్స్ మోర్ ద స్కిల్ లెవెల్ ఆఫ్ దట్ పర్టికులర్ గ్రాడ్యుయేట్స్. అండ్ లెగసీ, ఇప్పుడు మన అలమ్నై ఉంటారు, వాళ్ళు మాజీ విద్యార్థులు వచ్చేసి మనకి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలో పనిచేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజీ పేజ్ ఉంది లింక్డ్ఇన్లో, దాంట్లో మా దగ్గర నుంచి పాస్ అయిన 9,000 మంది స్టూడెంట్స్ అలమ్నై అందరు కూడా ఆ పేజ్ ఫాలో అవుతారు. కాలేజీలో జరిగే కార్యక్రమాలకు వాళ్ళు వస్తారు. దే విల్ విజిట్, దే విల్ ఆల్సో ఇంటరాక్ట్ విత్ అవర్ స్టూడెంట్స్. ఆ విధంగా ఇంకొకటి NBA, ఒకటి NAC. ఇవి 2 గ్రేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నాట్ బిల్ట్ బై బ్రిక్స్ అండ్ మోటార్ బట్ బై ది క్యారెక్టర్ అండ్ ది కాంపిటెన్స్ ఆఫ్ ది పీపుల్ విత్ ఇన్. సో దట్ ఈస్ ది మెసేజ్ ఐ వాంటెడ్ టు గివ్. సో ఒక MGIT స్టూడెంట్ అంటే డిగ్రీ హోల్డర్గా కాకుండా ఒక ఇండస్ట్రీ రియాలిటీగా బయటికి రావాలి అంటే ఎలా మారాలంటారు? అదే మీరు అడుగుతుంది, ఎడ్యుకేషన్ టు ఎంప్లాయబిలిటీ. సో దాని మీద ఏంటంటే హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అనేది మీరు చూస్తే రూరల్ సిటీ అబ్బాయిల కంటే కూడా రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కమ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్, ఐ హ్యావ్ గాట్ సెవరల్ స్కిల్స్. అంటే మా జీవన విధానంలోనే కొన్ని స్కిల్స్ మిళితమై ఉంటాయి. మనం ఈ సందర్భంలో చెప్పొచ్చో లేదే కానీ మన దేశం, మనం బ్రతికే విధానంలోనే మనం 64 కళల గురించి మాట్లాడతాం. ఆ 64 కళలు ఉంటే వాడికి అన్ని స్కిల్స్ ఉన్నట్టే. ఆ 64 కళల్ని మర్చిపోయి మళ్ళీ కాలేజీకి వచ్చి సపరేట్గా స్టూడెంట్ క్లబ్స్ అని, డ్యాన్స్ అని, మ్యూజిక్ అని అన్నీ సపరేట్గా మనం ఇప్పుడు నేర్పిస్తున్నాం. యాక్చువల్గా ఈ 64 కళలు మన వరకు ట్రాన్స్ఫార్మ్ చేయబడిన 14 ఉపవిద్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు చెప్పి పంపించుంటే అసలు ఈనాడు స్కిల్ అనే దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. స్కిల్ అనేది మన జీవన విధానంలో భాగమైపోవాలి. సో అది జరగలేదు కాబట్టి తర్వాత మన విద్యా విధానం మీద పాశ్చాత్య ప్రభావం ఉంది కాబట్టి మనకేం కావాలి, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఈ రెండింటిని కూడా సమ్మేళనం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో అందుకని చెప్పేసి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఒకటి. ఆ తర్వాత ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. మనం సిలబస్ ఎప్పుడు రివిజన్ చేసినా కానీ మన బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఆ సిలబస్ కమిటీ మీటింగులలో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉండేటట్టుగా చూసుకోవటము. ఆ తర్వాత మీరు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్. తర్వాత సాఫ్ట్ స్కిల్ అండ్ ఎమోషన్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టెక్నికల్ నాలెడ్జ్ అనేది మిమ్మల్ని ఇంటర్వ్యూకి తీసుకెళ్తే మీ సక్సెస్ని చూపించేసి మాత్రం ఎమోషనల్ ఇంటెలిజెన్సే. అక్కడ మీ ప్రవర్తన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను స్టూడెంట్స్కి ఎప్పుడూ చెప్తుంటాను, ఒక కాలేజీకి ఎలివేషన్ వచ్చేసి ఆ స్టూడెంట్ యొక్క క్రమశిక్షణ కాలేజీలో ఎలా ఉంది, ఆ పిల్లవాడు నేర్చుకోవడానికి ఎంత ఉత్సుకతతో ఉన్నాడు. సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల తల్లిదండ్రులు కూడా ఎంతసేపు ఉన్నా మావాడు ఇంజనీరింగ్ చదవాలి అని కాకుండా వాడికి కావాల్సిన స్కిల్ సెట్ ఉందా, మైండ్ సెట్ ఉందా, ఇవి వాళ్ళు చూడాల్సిన విషయాలన్నమాట. ఆ తర్వాత మా దగ్గర ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్, వీటితో పాటు మ్యాండేటరీ ఇంటర్న్షిప్స్, తర్వాత ఎంటర్‌ప్రెన్యూరియల్ మైండ్ సెట్. అంటే ప్రతి విద్యార్థి కేవలం ఉద్యోగం కోసమే కాకుండా తనంతా తానుగా యాక్టివ్ అయ్యి ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా డెవలప్ అయ్యి 10 మందికి ఉద్యోగం ఇచ్చే వాళ్ళగా తయారవ్వాలనేది కూడా మా ఆలోచన. సో ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్ అంటే ఇది నేను చేయగలను, నేను చదువుతున్నాను, ఐ కెన్ అచీవ్ దిస్ అనే నమ్మకంతో స్టూడెంట్ బయటకు వస్తే ఏదైనా సక్సెస్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ పర్టికులర్లీ. సో కమింగ్ టు మనం ఇంజనీరింగ్ ట్రెండ్స్ వైపు వస్తే కనుక ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇప్పుడు ట్రెడిషనల్ ఇంజనీరింగ్ కాకుండా AI, సైబర్ సెక్యూరిటీ ఇలా ఎందుకు వెళ్తున్నారు? అంటే ఆపర్చునిటీస్ లేకంటారా, ఇంబ్యాలెన్స్ వల్ల? అంటే ఇప్పుడు మనకి పర్టికులర్గా మనం ఈ విషయంలో వచ్చేసి మన తెలుగు వాళ్ళ గురించి ఒక మాట చెప్పుకోవాలి. ఒకళ్ళు ఒక డైరెక్షన్లో అందరూ దాంట్లోనే వెళ్తారు. అందరూ కంప్యూటర్ సైన్స్ చేస్తే అట్లా ఇప్పుడు చేతికి 5,000 ఉన్నవి,
ఇప్పుడు ఈ ఏళ్ళు పెద్దది అనుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ 4 ఏళ్ళు మూసేస్తే ఈ ఒక్క చేతుని మనం పిడికిలు బిగించాలా? ఏమీ చేయలేము. ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ సిటీస్ ఏం కావాలి? గవర్నమెంట్ తెస్తున్న వేరియస్ స్కీమ్స్ అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే మీకు అన్ని డిసిప్లిన్స్ కావాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు సమతుల్యత పాటించకపోతే చాలా ప్రమాదం. పర్టికులర్లీ మీరు చూస్తే ప్రపంచం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వైపు వెళ్తుంది. తర్వాత మీరేమంటారంటే ఇప్పుడు ప్రతి పరిశ్రమలో కూడా ఏఐ వచ్చేసింది. ఇండస్ట్రీ 4.0. ఇండస్ట్రీ 4.0 అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ సులువుగా అర్థమయ్యేటట్టు చెప్తాను. పాత రోజులలో ఒక డిజైన్ చేస్తారు. అది డిజైన్ చేసిన తర్వాత CEO లెవెల్లో డిజైన్ ఏదైనా మార్పులు వస్తే ఆ CEOకి తెలిసాయి. ఆ తర్వాత ఈ హైరార్కీలో అందరికీ తెలియజేయడానికి చాలా టైం పట్టేది. అదే మీరు డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇండస్ట్రీ 4.0 ప్రాక్టీసెస్ ఉంటే అది ట్రాన్స్పరెన్సీ ఇన్ ద కంపెనీ అనమాట. ట్రాన్స్పరెన్సీ ఇన్ ద కంపెనీ అంటే వన్స్ డిజైన్ మోడిఫికేషన్ వస్తే లేటెస్ట్ వర్షన్ ఈజ్ అవైలబుల్ టు ది ఇంజనీర్, టు ది ఫోర్మెన్ అండ్ షాప్ ఫ్లోర్లో పనిచేస్తే టెక్నీషియన్ వరకు అందరికీ ఎట్ ఏ టైం అవైలబుల్ ఉంటుంది. సో డిజిటల్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ట్రాన్స్పరెన్సీ కూడా అంటే ఏమంటామంటే అందరికీ సమానమైన ఇన్ఫర్మేషన్ అంటే ఎట్ ఏ టైం అందరికీ ఇన్ఫర్మేషన్ రావడం కూడా జరుగుతుంది. తర్వాత అందరూ ఏఐ డేటా సైన్స్ అని వెళ్ళటం కూడా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే కోర్ ఇంజనీరింగ్ విల్ ఆల్వేస్ గెట్ ఎన్హాన్స్డ్ విత్ ద యూజ్ ఆఫ్ ఏఐ. మెకానికల్ ఇంజనీరింగ్ విత్ ఏఐ, సివిల్ ఇంజనీరింగ్ విత్ ఏఐ. దానికి ఏమవుతుందంటే సివిల్ ఇంజనీరింగ్లో ఉన్న అత్యుత్తమమైన పారామీటర్స్ని తీసుకొచ్చి ఈ అప్లికేషన్కి యూజ్ చేయొచ్చని మీకు ఏఐ చెప్తుంది. సో కాబట్టి ఏఐని తగిన రీతిలో వాడుకోవాలి కోర్ ఇంజనీరింగ్లో. అప్పుడు కోర్ ఇంజనీరింగ్ ప్లస్ ఏఐ. ఇప్పుడు మా కాలేజీలో చూడండి మెకట్రానిక్స్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. మెకట్రానిక్స్లో మాకు హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది. మెకట్రానిక్స్ ఈజ్ ఏ కోర్ ఇంజనీరింగ్. అదే కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి 6 లక్షలు సరాసరి, అంటే నేను యావరేజ్ చెప్తున్నాను, హైయెస్ట్ లోయెస్ట్ అవన్నీ కంబైన్ చేస్తే మీకు యావరేజ్ ప్యాకేజ్ వస్తుంది. సిఎస్సికి 6 lakhs ఉంటే మెకట్రానిక్స్ వాళ్ళకి 8 lakhs ప్యాకేజ్ ఉంది. మెకట్రానిక్స్ ఈజ్ ఏ కోర్ ఇంజనీరింగ్. కంపెనీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ దెమ్. సో అట్లా ఈ అసమతుల్యతలు అనేవి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మనం ఏమంటున్నామంటే అందరు కూడా కంప్యూటర్ సైన్స్ పోకుండా కోర్ ఇంజనీరింగ్ తర్వాత తమ వంతుగా ఫర్ ఎగ్జాంపుల్ మేము MJT నుంచి దేశానికి ఇచ్చేది ఏంటంటే అత్యుత్తమమైన మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీర్స్. మా మెటలర్జీ అండ్ మెటీరియల్స్ ఇంజనీర్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న డిఫెన్స్ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్ అన్నింటిలో కూడా ఉన్నారు. దీంతోపాటు ప్రపంచంలో కూడా అత్యుత్తమ ల్యాబ్స్లో జర్మనీ, ఫ్రాన్స్ ఇట్లాంటి కంట్రీస్లో మా కాలేజీ విద్యార్థులు వెళ్ళి ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. అసలు మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ అంటే స్టూడెంట్స్లో అసలు అవగాహన లేదు. అసలు మనం ఆపరేషన్ సింధూర్లో మనకి ఒక ఎడ్జ్ ఉందంటే ఆ యుద్ధంలో మన భారతదేశానికి ఒక ఎడ్జ్ ఉందంటే మన మెటీరియల్ టెక్నాలజీ, మన సుపీరియర్ మెటీరియల్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ వల్ల మొన్న జరిగింది క్లియర్గా ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్. ఎందుకంటే విత్ ద ప్రెసిషన్ విత్ విచ్ దే హ్యావ్ అటాక్డ్ ది ఎనిమీ, దట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ ఎలక్ట్రానిక్స్ సుపీరియారిటీ. అండ్ ఎలక్ట్రానిక్స్కి పనిచేసే మెటీరియల్స్ తయారు చేసేది కూడా మన విద్యార్థులే కదా. అది కూడా ఆ టెక్నాలజీ కూడా మన ఇండిజినస్ టెక్నాలజీ యూజ్ చేసాం. సో దాంట్లో మనం సఫలీకృతం అయ్యాం. సో కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఏదో అందరూ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు లేకపోతే అందరూ ఏఏ చదువుతున్నారని దాని వెనకాల పోకుండా ఆ కంప్యూటర్ సైన్స్, ఐటీలు, ఏఐ ద్వారా వచ్చే నాలెడ్జ్ని తన కోర్ ఇంజనీరింగ్లో యూజ్ చేసుకొని దేశానికి ఏం చేయగలనని ఆలోచించాలి. వాళ్ళు తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా ఆ డైరెక్షన్లో ప్రోత్సాహం చేయాలి వాళ్ళకి. అంటే సార్ మరి ఇప్పుడు కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అనేవి వాల్యూ తగ్గుతుంది అనుకోవచ్చా, లేదంటే మార్కెట్కి అడాప్ట్ అయ్యేలాగా రీడిఫైన్ అవుతుందని అనుకోవచ్చా? లేదు మేడం, యాక్చువల్గా మీరు చూస్తే ఇప్పుడు కోర్ ఇంజనీరింగ్కి వాల్యూ ఎన్హాన్స్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెకానికల్ ఇంజనీర్ రోబోటిక్స్, ఆటోమేషన్ తెలిసిందనుకోండి, హీ కెన్ వర్క్ ఇన్ ఏ రోబోటిక్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ హీ కెనాట్ నో. సో ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్కి ఏదైనా మెకానికల్ డిజైన్ ఇచ్చి మీరు చేయమన్నారనుకోండి, ఆయన ఎట్లా చేస్తాడు? దాని సైజ్ ఎంత ఉందో తెలియదు, ఏదో క్యాలిక్యులేట్ చేస్తాడు. 2mm షాఫ్ట్ అంటే అసలు 2mmతో షాఫ్ట్ అనేది ఉండదు. ఆ సంగతి కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్కి తెలియదు. అది తెలియాలంటే ఆయన కోర్ ఇంజనీర్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కాంక్రీట్ మిక్స్ అంటారు, కాంక్రీట్ మిక్స్ అని ఏదో క్యాలిక్యులేట్ చేస్తాడు, ఏ ఇచ్చింది అంటాడు. కానీ అది కోర్ ఇంజనీరు, సివిల్ ఇంజనీర్ ఉంటేనే. నేనేమంటానంటే కోర్ ఇంజనీరింగ్ ఏఐ నేర్చుకొని అప్లికేషన్లో కోర్ ఇంజనీర్ ఉంటాడు. అది ఇచ్చిన అవుట్పుట్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు మీకు మళ్ళీ కోర్ ఇంజనీర్ అవసరం అవుతుంది. ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అది ఇంటర్ప్రిట్ చేసి అది కరెక్టా తప్పని చెప్పలేడు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఏఐ ఇచ్చిన దాన్ని మనం యాజిటీజ్గా యూజ్ చేయలేం. దానికి హ్యూమన్ ఇంటర్ఫియరెన్సు, అది మనం ఏమంటామంటే ఎవాల్యుయేషన్ కూడా అవసరమే. సో కాబట్టి డెఫినెట్గా కోర్ ఇంజనీరే అవసరం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ
మీరు మెకానికల్ ఇంజనీరింగ్ రోబోటిక్స్ విత్ ఈవీ కాంబినేషను, సివిల్ ఇంజనీరింగ్ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్మార్ట్ సిటీస్, తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రెన్యూబుల్ అండ్ స్మార్ట్ గ్రిడ్స్ పర్టికులర్లీ ఇన్ ద ఏరియా ఆఫ్ ఎనర్జీ. అండ్ దెన్ యూ హ్యావ్ అండ్ ఇవన్నీ కూడా రీడిఫైన్ అవుతున్నాయి. సో దాన్ని ప్రస్తుత మార్కెట్ ఎలా రీడిఫైన్ అవుతుందో అది తెలుసుకోవాలి. కానీ పాత రోజుల్లో ఉన్న ట్రెడిషనల్ ఇంజనీరింగ్ గురించి ఇప్పుడు అసలు మనం మాట్లాడకూడదు. కరెంట్ అవసరాలకు తగ్గట్టుగా ఇవి ఎప్పుడో మారిపోయినాయి. సో కోర్ ఇంజనీరింగ్ అనేది ఒక బిల్డింగ్కి పునాది లాంటిది. సాఫ్ట్వేర్ ఏ అనేది భవనానికి ఇచ్చే మెరుగులు అంతవరకే. కానీ కోర్ అసలు పునాది లేకుండా ఇంజనీరింగ్ అనేది ఉండదు. అండ్ మీకు యూరోపియన్ కంట్రీస్లో ఇప్పుడు మన దగ్గర నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. మన దగ్గర పిల్లలు చదువుతున్నారు, యూరోపియన్ కంట్రీస్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అప్లై చేస్తే మీరు ఒక కాలేజీ నుంచి వెళ్తున్నారు, మీరు చదివిన కాలేజీలు అన్ని కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ బ్రాంచెస్ ఉంటే దే ఆర్ నాట్ రికగ్నైజింగ్ ఇట్ యాజ్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఆ కాలేజీలో కంపల్సరీగా మీకు కోర్ ఇంజనీరింగ్ ఉండాలి. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెటలర్జీ ఏదో ఒకటి ఒక 3-4 కోర్ ఇంజనీరింగ్ ఉంటే కానీ అది ఇంజనీరింగ్ కాలేజీగా కన్సిడర్ చేయగలరు. అసలు వాళ్ళ ఆలోచన విధానం కూడా మార్పు. ఇప్పుడు మెటీరియల్ అండ్ మెన్తోని ఇంటరాక్షను ఈ కోర్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఉన్నట్టుగా మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ బ్రాంచెస్ వాళ్ళకు ఉండవు. ఈవెన్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో కూడా స్ట్రెస్ లెవెల్స్ కూడా మీరు చూడొచ్చు. వీళ్ళు మెన్ అండ్ మెటీరియల్తో కంటిన్యూగా ఇన్వాల్వ్ అవుతుంటారు కాబట్టి వాళ్ళ బిహేవియర్ నార్మల్గా ఉంటుంది. మీరు సిఎస్సి అండ్ అలైడ్ వాళ్ళు హై ఇంటెన్సిటీ స్ట్రెస్ఫుల్ ఏరియాలో కోడింగ్ ఏరియాలో వాళ్ళు వర్క్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. దీని యాక్చువల్గా సెవరల్ స్టడీస్ చేశారు దీంట్లో. సో 2026 తర్వాత ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే ఆల్టర్నేటివ్గా నేర్చుకోవాల్సినటువంటి స్కిల్స్ ఏమన్నా ఉన్నాయా అంటే? అంటే మీరు 2026 నాటికి మనం చూస్తే టెక్నాలజీ మరియు పరిశ్రమల తీరు పూర్తిగా మారిపోతుంది. అది ఎలాగంటే కేవలం సబ్జెక్ట్తోనే కాకుండా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా వాళ్ళు మార్చుకోవాల్సింది. నెంబర్ 1 ఏఐ ఆధారిత ఇంజనీరింగ్, దట్ ఈస్ ఇంగ్లీష్లో ఏమంటారంటే ఏఐ ఆగ్మెంటెడ్ ఇంజనీరింగ్ అని. ఇప్పుడు ఏఐ నేర్చుకోవడం కంటే ఏఐని మీ సబ్జెక్ట్లో ఎలా వాడాలి. ఏఐ అనేది ఏ ఒక్కరి సబ్జెక్టు కాదు, ఇట్ ఈజ్ ఎవ్రీబడీస్. ఇప్పుడు సెల్ ఫోన్ మీ అందరిది కదా, అలాగే ఏఐ కూడా ఎవ్రీబడీస్. సో ఏఐ అనేది మీ సబ్జెక్ట్లో ఎలా వాడాలనేది అది మీరు నేర్చుకోవాలి. ఫోకస్ వచ్చేసి మెకానికల్ ఇంజనీర్స్ ఏఐ డ్రివెన్ డిజైన్, సివిల్ ఇంజనీర్స్ ఏఐ బేస్డ్ స్ట్రక్చరల్ అనాలిసిస్, తర్వాత గిట్ హబ్ కోపైలట్ వంటి టూల్స్ వాడటం మరియు ఏఐ మోడల్స్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం అనేది అది ఇంపార్టెంట్ స్కిల్ అవుతుంది ఆఫ్టర్ 26. తర్వాత ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ డొమైన్ నాలెడ్జ్. ఏఐ ప్రతి చోట ఉన్నప్పుడు దానికి సరైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పని చేయించుకోవడం కూడా ఒక కళ అవుతుంది. కళ అని నేను వాడాను. ఇప్పుడు నేను 64 కళలు అన్నాను. ఏఐ కూడా ఒక కళ అవసరం అవుతుంది, చెప్పి చేయించుకోవడం. మీరు ఇన్పుట్ కరెక్ట్గా ఇవ్వకపోతే అది రాదు. తర్వాత కేవలం చాటింగ్ చేసుకోవడం కాదు ఏఐ అంటే. మన వాళ్ళు చాటింగ్ చేస్తుంటారు. మీ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏఐకి ఎలా సరైన ప్రాంప్ట్ ఇవ్వాలో మీకు తెలిసి ఉండాలి. సో దీనికి కోర్ సబ్జెక్ట్ మీద బలమైన పట్టు ఉండాలి. సో అది అనమాట. అది తర్వాత సస్టైనబిలిటీ అండ్ గ్రీన్ ఇంజనీరింగ్. ఇప్పుడు సస్టైనబిలిటీ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. ఒక్కళ్ళు కూడా అంటే మనం ఏమంటామంటే రైట్ ఫ్రమ్ మార్కెట్ రీసెర్చ్ అండ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ టు ఇట్స్ డిస్పోజల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ సైక్లిక్ ప్రాసెస్. అది కంప్లీట్గా డిజైన్ చేయాలి. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల్లో ప్రతి కంపెనీ కూడా నెట్ జీరో లక్ష్యం వైపు వెళ్తున్నాయి. అంటే మీరు ఏ ఇంజనీరింగ్ చేసినా అది పర్యావరణానికి ఎంతవరకు హాని లేకుండా ఉంది అనేది ఇంపార్టెంట్. తక్కువ వనరులతో ఎక్కువ అవుట్పుట్ ఎలా వస్తుంది. తర్వాత సస్టైనబిలిటీ ఆలోచన విధానం మైండ్ సెట్ అందరూ అలవాటు చేసుకోవాలి మన పిల్లలకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఉన్న మైండ్ సెట్తోనైతే సస్టైనబిలిటీ రాదు. మైండ్ సెట్ కంప్లీట్గా మారాల్సిన అవసరం ఉంది. తర్వాత హ్యూమన్ మెషిన్ కొలాబరేషన్, అది సాఫ్ట్ స్కిల్స్ అంటాం. తర్వాత క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ అండ్ డేటా ఎథిక్స్. దీస్ ఆర్ ఆల్ వెరీ ఏ బ్రాంచ్ విద్యార్థికని అవసరం. సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ లేకపోతే కూడా ఇబ్బందులు పడతారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కోడింగ్ కంపల్సరీ అంటారా, లేదంటే బ్రాంచ్ స్పెసిఫిక్ ఎక్సలెన్స్ సరిపోతుంది అంటే? కోడింగ్ కంటే కూడా నేనేం చెబుతానంటే బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలిసి ఉండాలి. అంటే మీకు ఒకవేళ కోడింగ్ ఇంకెవరైనా ఇచ్చినా, ఇంకొక డిజైనర్ మీకు కోడింగ్ పంపినా కానీ దాన్ని చూసి ఇంటర్ప్రిట్ చేయగలగాలి. మీది ఏ బ్రాంచ్ అయినా కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ C++ అండ్ పైథాన్ లాంగ్వేజెస్ వరకు తెలిసి ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ బ్రాంచ్. ఏ కోర్ ఇంజనీరింగ్ అయినా కానీ అంతవరకు తెలిసి ఉండాలి. తర్వాత ఇప్పుడు మనకి జరుగుతోంది ఇండస్ట్రీ పారిశ్రామిక విప్లవం. మనం ఇప్పుడు ఇండస్ట్రీ 4.0 యుగంలో ఉన్నాం. మనం ఇండస్ట్రీ 1.0 ఉన్నప్పుడు అసలు మనకి ఇండిపెండెన్స్ రాలేదు. ఇండస్ట్రీ 2.0 అప్పుడు
మన ఇంజనీర్లు వీ ట్రై టు, అంటే అప్పుడే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, వీ ట్రై టు నో. ఇండస్ట్రీ 3.0లో కొద్దిగా పికప్ చేయగలం, బట్ ఇండస్ట్రీ 4.0లో ఇండియా ఈజ్ పార్ట్ అండ్ పార్సల్. గ్లోబల్ లెవెల్లో మన ఇంజనీర్స్ సిలికాన్ వ్యాలీలో మన ప్రజెన్స్ వల్ల ఇండస్ట్రీ 4.0ని మనం అప్పుడే అందరితో పాటు ప్రపంచంతో పాటు మనం ఆకలింపు చేసుకున్నాం. సో పారిశ్రామిక విప్లవాలు ఇన్ని వచ్చినాయి కానీ 4వ దాన్ని మాత్రం మనం కరెక్ట్గా గ్రిప్లో తీసుకోగలిగాం. ఇక 4 నుంచి మనం వీఆర్ మూవింగ్ అలాంగ్ విత్ ది గ్లోబల్ ట్రెండ్స్. మీరు ఏ బ్రాంచ్ చదివినా కానీ కనీస కోడింగ్ అనేది ఉండాలి. తర్వాత కోడింగ్ ఎందుకు నేర్చుకోవాలంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయటమే కాదు, ఇది మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ సామర్థ్యాన్ని పెంచుతూ ఉంటుంది. అది ఒకటి వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఆటోమేషను, సిమ్యులేషను, డేటా అనాలిసిస్ అండ్ ఇంకోటి బ్రాంచ్ స్పెసిఫిక్ కోర్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. తర్వాత మీరు ఒక కోర్ ఇంజనీరింగ్ విద్యార్థి అయితే మీ బ్రాంచ్ సబ్జెక్టులపై మాస్టరీ ఉండాలి. తర్వాత ఒక ప్రోగ్రామింగ్ లాగా ఇందాక నేను చెప్పినట్టుగా పైథాన్ ఒకటి ఇంజనీరింగ్ అప్లికేషన్కి చాలా అవసరం. ఇది ఒక డేటాబేస్ గురించి తెలుసుకోవాలి, SQL ఫర్ ఎగ్జాంపుల్. సో బ్రాంచ్ ఎక్సలెన్స్ మీకు ఉద్యోగాన్ని ఇవ్వచ్చు, కానీ కోర్ ప్లస్ కోడింగ్ కాంబినేషన్ మీకు అద్భుతమైన కెరీర్ గ్రోత్ వస్తుంది. కెరీర్ గ్రోత్ రావాలంటే కోర్ ప్లస్ కోడింగ్. తర్వాత ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏంటంటే డొమైన్ ప్లస్ డిజిటల్. మీకు డొమైన్ మెకానికల్ ఇంజనీరింగ్లో పూర్తి అవగాహన ఉండాలి. సపోజ్ వాళ్ళు ఏదైనా ERP ప్యాకేజ్ యూజ్ చేస్తామంటే దాని గురించి తెలిసి ఉండాలి. సో మల్టిపుల్ స్కిల్స్ అవసరం అవుతున్నాయి ఇప్పుడు. సో కమింగ్ టు మనం స్టూడెంట్ మైండ్ సెట్ గురించి మాట్లాడుకుంటే, అంటే 10 years బ్యాక్ ఉన్నటువంటి ఆ ఇంజనీరింగ్ ఆ మైండ్ సెట్ స్టూడెంట్స్లో ఉందనుకోవచ్చు అంటారా, లేదంటే డిగ్రీ లెవెల్గా వెళ్ళిపోవచ్చు అని అనుకోవచ్చు అంటారా? స్టూడెంట్స్లో ఒక ప్రిన్సిపాల్గా నేను చెప్తున్నాను, ఉత్సాహం చాలా తగ్గిపోయింది. వాళ్ళు తల్లిదండ్రులు ఏదో సంపాదిస్తున్నారు, వాళ్ళకి అన్నీ సమకూర్చుకున్నారు, బాగానే ఉంది, కానీ వాళ్ళల్లో బర్నింగ్ డిజైర్ అనేది లేదు. బీడీ, సింపుల్ టర్మ్స్ వి కాల్ ఇట్ యాజ్ బీడీ. బర్నింగ్ డిజైర్ అనేది కంపల్సరీ కావాలా. వాళ్ళ మైండ్ సెట్ చాలా చాలా మారవలసిన అవసరం ఉంది. ప్రాపర్ మైండ్ సెట్ ఉంటేనే ఇంజనీరింగ్కి రావాలి. 10 ఏళ్ల క్రితం ఉన్న ఇంజనీరింగ్ ఎమోషన్ ఇప్పటికీ స్టూడెంట్స్లో ఉందా, లేదా ఒక డిగ్రీ కోసం జాయిన్ అవుతున్నారా అంటే ఇది సరైన సమాధానం చెప్పడం చాలా కష్టమే. ఎమోషన్ పూర్తిగా చనిపోలేదు, కానీ దాని స్వరూపం అయితే మారిపోయింది. ఇప్పుడు ప్యాషన్ వర్సెస్ ప్యాకేజ్. ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే ఒక సోషల్ స్టేటస్. ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ అయితే ఒక మెషిన్ స్పెషలిస్ట్ అని, సివిల్ ఇంజనీర్ అయితే ఒక బిల్డర్గా గర్వంగా భావించేవాళ్ళు. కానీ ఈ సబ్జెక్టులు బట్టి ఒక రకమైన ఎమోషనల్ కనెక్ట్ ఉండేది పాత రోజుల్లో. సో ఫర్ ఎగ్జాంపుల్, when I am thinking about or when I am preparing about some machine, I used to feel it. ఆ ఎమోషన్ కనెక్ట్ అయితే ఇప్పుడు లేదు. తర్వాత ఇంజనీరింగ్ అనేది ఒక ఫైనాన్షియల్ గేట్వే లాగా చూస్తున్నారు. విద్యార్థుల ఫోకస్ సబ్జెక్ట్ కంటే ప్లేస్మెంట్ ప్యాకేజ్ మీద ఎక్కువ ఉంది. ప్యాషన్తో నేర్చుకోవాలి. క్లాస్ రూము సిలబస్ రిక్వైర్మెంటే కాదు, వాళ్ళు నేర్చుకునేటప్పుడు అసలు కరెంట్ ట్రెండ్స్ ఏమున్నాయి, ప్రపంచం, నేను బయటికి వెళ్ళిన తర్వాత ప్రపంచానికి నేను ఈ సబ్జెక్ట్లో ఏం చేయాలి, వాళ్ళు నా నుంచి ఏమి ఆశిస్తున్నారు అనేది చూడాలి. అది లేకుండా పోయింది ఇప్పుడు. అది మేడం. కమింగ్ టు అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి క్యూరియాసిటీ ఎక్కువైపోయింది అనుకోవచ్చా, డిస్ట్రాక్షన్ ఎక్కువైందా అనుకోవచ్చా? అంటే క్యూరియాసిటీ కొంతమంది స్టూడెంట్స్లో ఉంది, ఇప్పటికీ కూడా లేదని అనడానికి లేదు. ఉన్నవాళ్ళు బాగా రాణించగలుగుతున్నారు. ఎక్కువ మందిలో డిస్ట్రాక్షన్ ఉంది. డిస్ట్రాక్షన్ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు హై క్యూరియాసిటీ ఉండాలి. ఇప్పటి తరం విద్యార్థులకు సమాచారం దొరికిపోతుంది కాబట్టి క్యూరియాసిటీ తగ్గిపోయింది. పాత రోజుల్లో మేము ఒక పాఠం వినేటప్పుడు టోటల్గా వినేవాళ్ళం. ఎట్లా ఆయన చెప్తుంటే మేము దాన్ని ఒక క్రమ పద్ధతిలో నోట్స్ లాగా రాసుకొని మళ్ళీ చదువుకోవటం ఇదంతా చేసేవాళ్ళం. అప్పుడు సోర్సెస్ లేవు కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన చెప్తున్నారు, ఓహో ఈ టాపిక్ కదా, టాపిక్ పేరు రాసేసుకొని తర్వాత నేను గూగుల్లో చదువుకుంటానని చెప్పేసి ఫ్రెండ్స్తో చాటింగ్ చేసుకుంటూ కూర్చుంటుంటారు. అది ఒకటి జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ అనేది మన విద్యా విధానాన్ని చాలా వరకు దెబ్బతీసింది. బట్టే విధానం, క్వశ్చన్ చేయటం కాకుండా ఇది ఎందుకు వచ్చింది అనేది ఇంజనీరింగ్లో మొదలవుతుంది. అసలు ఇది ఎందుకు ఎలా వస్తుంది అనేది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్సెస్ స్టార్ట్ అయ్యేటప్పుడే జరగాలి. ఇది ఎందుకు వస్తుంది అనేది ప్రశ్న అక్కడ పడి ఉంటే ఇంజనీరింగ్ ఇంకా బాగుండేది, అద్భుతంగా ఉండేది. ఇంజనీరింగ్లో బట్టే విధానం ఉండటం వల్ల ఈ ఎందుకు అనే ప్రశ్న ఇంజనీరింగ్లో మొదలవుతుంది. అది వచ్చింది, ప్రశ్న వేశారు, సమాధానం రాశాడు, ఆయనకి ర్యాంక్ వచ్చింది, ఇక్కడికి వచ్చాడు. అది ఎందుకు వచ్చింది అనేది మేము చెప్పాల్సి వస్తుంది. మేము కూడా కరెక్ట్గా కూర్చోబెట్టి అందరికీ అన్ని విషయాలు చెప్పేటంత పరిస్థితి ఉండదు ఇక్కడ. ఎందుకంటే దే హ్యావ్ టు ప్రిపేర్. వాళ్ళకి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ సిలబస్, సర్టెన్ స్కిల్స్, ఇవన్నీ వాళ్ళు అక్వైర్ చేసుకోవాలి.
సో ఇవన్నీ రావాలంటే మేము ఒక క్రమ పద్ధతిలో పోతుంటాం. సో ఈ క్లాస్ వచ్చేసి హెట్రోజీనియస్ మిక్స్. వాళ్ళ యొక్క లెర్నింగ్ యాప్టిట్యూడ్ కానివ్వండి, మైండ్ సెట్ కానివ్వండి, వాళ్ళ స్కిల్ సెట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో కాబట్టి అందరికీ కామన్గా ఉండేటట్టుగా డివైడ్ చేసి చెప్తారు ఇంజనీరింగ్ కాలేజీలోనైనా. సో అదొక గ్యాప్ కింద నాకు కనిపిస్తుంది. కాబట్టి అసలు ఇంటర్మీడియట్నే కొద్దిగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ చేస్తే ఆ మార్క్స్ గురించి మ్యాటర్స్ వద్దు, అసలు మార్క్స్ మీద ఇన్సిస్టెన్స్ వద్దు. వాళ్ళు ఇంజనీరింగ్లో వాళ్ళు చేసే ప్రాక్టికల్ సరిగ్గా చేస్తున్నారు. ఆ ప్రాక్టికల్స్ ఏదో తూతూ మంత్రంగా 1-2 రోజులు చేస్తున్నారు. ఆ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఏదో కాలేజీలోకి తీసుకెళ్తారు, చేపిస్తారు. అసలు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ కూడా వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చిన తర్వాత నేర్చుకోవాల్సి వస్తుంది. 990 మార్కులు వచ్చినా కానీ మళ్ళీ ఫ్రెష్గా వచ్చి ఇంజనీరింగ్ కాలేజీలోనే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ చేస్తున్నారు పిల్లలు. అది పరిస్థితి. మనం మార్క్స్ గురించి మాట్లాడుకుంటే సార్, అంటే మార్క్స్ కోసం చదివే కల్చర్ నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ కల్చర్ వరకు వెళ్ళాలి అంటే మీరు ఎలా తీసుకెళ్తారు? ఏంటంటే ఒక 5 సూత్రాల వ్యూహాన్ని మేము అమలు చేస్తుంటాం ఎప్పుడు కూడా ఇక్కడ. వీ ఆల్వేస్ టెల్ ది స్టూడెంట్స్, ఆల్వేస్ పుట్ దీస్ క్వశ్చన్స్ వాట్, వై అండ్ హౌ. ఇప్పుడు క్లాస్ రూమ్ బోధనలో కూడా మార్పు రావాలి. ఒక ఫార్ములాని కానీ ఒక ఎక్స్ప్రెషన్ని కానీ పట్టించడం కాకుండా స్టెప్ బేస్డ్ లెర్నింగ్ అని చెప్తాం మేము. అది పర్టికులర్ లెర్నింగ్ని మేము ఇంజనీరింగ్ గ్రాఫిక్స్లో చేస్తాం. మేమేం చెప్తాం, ఏ ప్లేన్ ప్యారలల్ టు ది గ్రౌండ్ అని చెప్పి ఇట్లా అని చూపిస్తాం. అదొక స్టెప్ అంతే. ఇంక్లైన్డ్, స్టెప్ బేస్డ్ లెర్నింగ్. అలా చేస్తే వాళ్ళకి కొంత ఆలోచన విధానం పెరుగుతుందని చెప్పి అది ఇంజనీరింగ్లో ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఈ స్టెప్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అని ఉంటుంది. మొదటి సంవత్సరం నుంచి చిన్న చిన్న ఛాలెంజెస్ ఇస్తాం. ఈ సెమిస్టర్లో మీరు ఈ సబ్జెక్ట్ చదివారు కదా, దీన్ని ఉపయోగించి ఈ కాలేజీలో కానీ మీ ఊర్లో కానీ ఉన్న చిన్న చిన్న సమస్యని ఎలా పరిష్కరిస్తారని ఒక టాస్క్ ఇస్తాం. మార్కులు కేవలం వాళ్ళు చేసే ఎగ్జామినేషన్స్, పేపర్లు వాటి గురించి కాకుండా వాళ్ళు టాస్క్ని ఎలా సాల్వ్ చేస్తున్నారని వర్కింగ్ మోడల్స్ వాళ్ళు పట్టుకొస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ బేలి. ఇంకొకటి ఫెయిల్యూర్ని గౌరవించటం. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫెయిల్యూర్, ఎవరైనా స్టూడెంట్ ఫెయిల్ అయితే వాడు తప్పు చేసినట్టు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి, ప్రతి టీచరు, ప్రతి అడ్మినిస్ట్రేటర్ కూడా. బికాజ్ హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్ ఎల్స్, హీ వాంటెడ్ టు లెర్న్ సంథింగ్ ఎల్స్. ఆయన ప్యాషన్ ఎక్కడుందో కనుక్కొని అక్కడ ప్రోత్సహించాలి. కానీ అలాగే ఆ ప్యాషన్ ఇటువైపు డైవర్ట్ అయ్యేటట్టుగా మార్గాలు అన్వేషించాలి. కానీ ఫెయిల్యూర్ని తప్పుగా చూడటం అనేది చాలా తప్పు. ఫెయిల్యూర్ అయిందంటే నేర్చుకోవడానికి కూడా ఒక్కోసారి అది పునాది అవుతుంది. తర్వాత ఇండస్ట్రీతో అనుసంధానం, రియల్ వరల్డ్ ఎక్స్పోజర్. ఇప్పుడు ఈరోజు మీరు ఇంటర్వ్యూ జరుగుతున్న టైంలో మా కాలేజీ నుంచి మేము 2 బస్సులను ఇచ్చి 2 సెక్షన్ల స్టూడెంట్స్ని ఇండస్ట్రీకి పంపించాం. సో నిరంతరం జరుగుతుంది. ప్రతి వారము ఒక 4-5 సెక్షన్ల స్టూడెంట్స్ ఇండస్ట్రీస్కి వెళ్ళి వస్తుంటారు మా కాలేజీ నుంచి. తర్వాత అసెస్మెంట్, ఇప్పుడు క్రిటికల్ థింకింగ్ని పరీక్షించేలాగా అసెస్మెంట్ ఉండాలి. ఎగ్జామ్స్ కానీ అవి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, నేరుగా సమాధానం ఏదో చదివి రాసేటట్టు కాకుండా ఒక సిచ్యువేషన్ ఇచ్చి దాని సొల్యూషన్ని అడిగే ప్రశ్నలు ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు స్టూడెంట్స్ జాబ్ సీకర్స్ లాగా కాకుండా సొల్యూషన్ ప్రొవైడర్స్ లాగా మనం కాలేజీలో తీర్చిదిద్దడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మేడం. సో ఇప్పుడు నేను సజెస్ట్ చేసిన 5 పద్ధతులు ఏవైతున్నాయో అవి అవలంబిస్తే మీకు ఈ సమస్యను అధిగమించవచ్చు. సో చాలామంది స్టూడెంట్స్ చూసుకుంటే కమింగ్ టు పేరెంట్స్ ప్రెషర్ వల్ల కూడా ఇంజనీరింగ్లోకి వచ్చిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. మరి పేరెంట్స్ ప్రెషర్తో వచ్చినటువంటి స్టూడెంట్స్కి మీ చెప్పేటటువంటి సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి అంటే ఒకటి ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రుల ఒత్తిడితో వచ్చే స్టూడెంట్స్కి నా సలహా ఏంటంటే, నేను వాళ్ళతోని కొన్ని విషయాలు పంచుకోవాలనుకున్న ఈ సందర్భంలో. మీరు కరెక్ట్ ప్రశ్న అడిగారు. ఇక్కడ ఏంటంటే ఇంజనీరింగ్ను ఒక డిగ్రీ లాగా కాకుండా ఒక టూల్ లాగా చూడమంటున్నాను. మీకు సంగీతం, సినిమా, ఫోటోగ్రఫీ, బిజినెస్ మీద ఆసక్తి ఉందనుకోండి, ఇంజనీరింగ్ చదవటం వల్ల మీ ప్యాషన్ దెబ్బతినదు. అట్లా ఎంకరేజ్ చేయాలి. ఈరోజు టెక్నాలజీ తెలిసిన ఆర్టిస్టులకు, టెక్నాలజీ తెలిసిన బిజినెస్ మ్యాన్కు ప్రపంచంలో విపరీతమైన డిమాండ్ ఉంది. అది గమనించాలి. అంటే ఏంటి, మీకు ఇంజనీరింగ్ ద్వారా వాళ్ళకి టెక్నాలజీ తెలుస్తుంది. తర్వాత వాళ్ళకి ప్యాషన్ ఎందులో ఉందో ఫోటోగ్రఫీలో ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్లో ఉండొచ్చు, తప్పేం లేదు. షార్ట్ ఫిల్మ్స్ తీయమని చెప్పండి. ఏది ఉంటే అది వాళ్ళ లెట్ దెమ్ సపోర్ట్ దైర్ ప్యాషన్, లెట్ దెమ్ ఎంగేజ్ దెమ్సెల్వ్స్ విత్ దైర్ ప్యాషన్. అండ్ దెన్ ఇంజనీరింగ్ని ఒక టూల్ లాగా, ఒక డిగ్రీగా కంటే కూడా
ఓకే దీని నుంచి నాకు టెక్నాలజీ వస్తుంది, ఈ టెక్నాలజీ ద్వారా నేను అందులో రాణిస్తాను అనేది. అంటే మీ అసలు కాలాన్ని వదిలేయద్దు, దానికి ఇంజనీరింగ్ నుంచి వచ్చే లాజికల్ థింకింగ్ని యాడ్ చేసుకోమని చెప్పండి. తర్వాత ఇప్పుడు 4 ఏళ్ళ సమయాన్ని కూడా వాళ్ళు వృధా చేసుకోవద్దు. నేను మా నాన్న కోసం చేరాను, ఎలాగోలా పాస్ అయిపోతాను అనే ఉదాసీనత వద్దు. ఇష్టం లేకపోయినా ఈ 4 ఏళ్ళు మీరు ఇక్కడే గడపాలి కాబట్టి ఈ సమయంలో కొత్త స్నేహితులు వస్తారు, నెట్వర్కింగ్ వస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి. ఇక మీరు భవిష్యత్తులో ఏ రంగంలోకి వెళ్ళినా మీకు ఒక పునాదిలాగా తెలుస్తాయి. ఒక ఎన్విరాన్మెంట్, ఒక ఎకో సిస్టమ్ కాలేజీలో ఏదైతుందో అది. తర్వాత తల్లిదండ్రులతో కంటిన్యూస్గా కమ్యూనికేషన్ ఈజ్ ద కీ. చాలామంది విద్యార్థులు వాళ్ళకి ఈ బాధ ఉంటుంది, వాళ్ళు ఏదో చేయాలనుకుని ఇంజనీరింగ్లో తల్లిదండ్రుల బాధతో వస్తారు, అది దాచుకొని ఈ చదువు మీద అయిష్టత చూపిస్తుంటారు. నా సలహా ఏంటంటే మీ తల్లిదండ్రులకు మీ ఆసక్తి ఏంటో కొంచెం నిలకడగా రోజువారీగా కొద్దిగా చెప్తూ వివరించండి. నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాను కానీ ఆ తర్వాత నా ఇష్టమైన రంగంలో కెరీర్ బిల్డ్ చేసుకుంటాను అనే మాట చెప్పడమే కాకుండా వాళ్ళకి నమ్మకం కలిగించాలి. బాధ్యతాయుతమైన ప్రవర్తన చూపిస్తే ఏ తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు. సో ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టూడెంట్ టు కన్విన్స్ దేర్ పేరెంట్స్ అబౌట్ దేర్ ప్యాషన్. అండ్ ఇంజనీరింగ్లో చాలా డైవర్సిటీ ఉంటుంది. సో దీంట్లో ఉన్న వైవిధ్యతని గమనించుకోవాలి. ఇంజనీరింగ్ అంటే కేవలం ఏదో కోడింగ్ మెషిన్ మాత్రమే కాదు, డిజైన్ ఉంటుంది. ఇప్పుడు మీకు లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ లాజికల్ థింకింగ్, క్యాల్కులేషన్స్ ఉంటే రైట్ పార్ట్ వచ్చేసి క్రియేషనే కదా. సో మీకు డిజైను, తర్వాత మీ ఆసక్తికి తగ్గ ఏదైనా బ్రాంచ్ మీకు ఇక్కడ దొరుకుతుందో వెతకండి. ఫర్ ఎగ్జాంపుల్ మెటలర్జీ అండ్ మెటీరియల్స్ ఉంది, దాంతో చాలా కొత్త మెటీరియల్స్ కనిపెట్టవచ్చు. మనకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు హై టెంపరేచర్లో పర్ఫామ్ చేయాలన్న మెటీరియల్స్, కొన్ని అలైస్ అవసరం ఉంటాయి. వాటి గురించి ఏదైనా పరిశోధనలో ఈయనకి మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం లేదు, ఓకే యూ కెన్ గో టువర్డ్స్ ది మెటీరియల్స్, మెమరీ మెటీరియల్స్ అని, స్మార్ట్ మెటీరియల్స్ అని రకరకాలు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఎలా వచ్చామనేది ముఖ్యం కాదు, ఏం చేస్తున్నాం, ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని ఎలా గత మా నాన్న తల్లిదండ్రులు తోశారు సార్ మేము వచ్చాం అనే దానికంటే మేము ఇక్కడికి వచ్చాం, ఎస్ ఇట్ ఈస్ ఎ న్యూ ఎన్విరాన్మెంట్, ఒక న్యూ ఎకో సిస్టమ్, న్యూ ఫ్రెండ్షిప్, న్యూ కమ్యూనికేషన్స్, న్యూ టైప్ ఆఫ్ లెర్నింగ్ ఉంది. అవన్నీ కూడా ఆకలింపు చేసుకోవాలి విద్యార్థి. అవన్నీ కూడా నేర్చుకొని నేను ఎలా బయటికి వెళ్తున్నాను ముఖ్యం, కానీ ఇంకా మా తల్లిదండ్రులు చేశారు అనేది, ఇంకా మా తల్లిదండ్రుల వల్ల బలవంతంగా వచ్చాయనే మాట కూడా విద్యార్థి. ఎందుకంటే ఆయన కూడా 18 ఏళ్ళు నిండిపోతాయి, ఒక సంవత్సరం అయిన తర్వాత ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత మెచ్యూర్డ్ ఇండివిజువల్ అవుతారు కాబట్టి వాళ్ళు ఆలోచన చేయాల్సింది. తర్వాత వ్యక్తిత్వ వికాసం అనేది వెరీ ఇంపార్టెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా అవుతుంది. ఈ ఇంజనీరింగ్ చదివేటప్పుడు దాన్ని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ వేదికగా కూడా మార్చుకోవాలి. చంద్రమోహన్ గారు, ఇప్పుడు కాలేజ్ ఇండస్ట్రీ కనెక్షన్ గురించి మాట్లాడుకుంటే, అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్ కాలేజ్ అయిపోయాక అంటే ఇండస్ట్రీ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వట్లేదా? ఆ గ్యాప్ ఏమైనా వస్తుందా? అంటే గ్యాప్స్ ఉంటున్నాయండి. ఎందుకంటే మీకు చూస్తే మనదంతా కూడా కాన్సెప్ట్ బేస్డ్ లేండి. మనం ఏం చేస్తాం, వాట్ ఈస్ డేటాబేస్ అని చెప్తాం. ఇండస్ట్రీ వాళ్ళు ఏం చూస్తారు, హౌ డూ యూ మేనేజ్ ది డేటాబేస్ అని అడుగుతారు. సో దట్ ఈస్ ద గ్యాప్. ఆ గ్యాప్ని ఫిల్ చేయాలంటే మీరు బేసికల్గా దానికి రియల్ టైం ప్రాజెక్ట్స్ రావాలి. సో మీకు టెక్నాలజీ అప్డేట్, తర్వాత కాలేజ్ ఇండస్ట్రీ, ఈ దానికి సంబంధించిన ప్రాజెక్ట్ మీద ఇవ్వాలి. డేటాబేస్ ఏంటనేది మన టీచర్ చెప్తాడు, డేటాబేస్ని ఎలా యూజ్ చేయాలనేది ఇండస్ట్రీ అడుగుతుంది, దాంతో డేటాబేస్ని ఎలా మేనేజ్ చేస్తారు. ఈ రెండింటిని కంబైన్ చేసుకుంటూ ఒక ప్రాజెక్ట్ ఇచ్చి ఆ గ్యాప్ని ఫిల్ చేయాలి. అదేవిధంగా ఇంకోటి సాఫ్ట్ స్కిల్స్ అండ్ వర్క్ కల్చర్. సాఫ్ట్ స్కిల్స్ ఇంకోటి ఏంటంటే మీ ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి మేము ఎంజీఐట్లో చేస్తుంది ఏంటంటే ఇండస్ట్రీ గైడెడ్ ప్రాజెక్ట్స్, ఫినిషింగ్ స్కూల్ అండ్ దెన్ అలమ్నై మెంటర్షిప్. సో దీస్ ఆర్ ది ఆస్పెక్ట్ త్రూ విచ్ వీఆర్ ఫిల్లింగ్ దిస్ గ్యాప్. అంటే సార్ ఇంటర్న్షిప్స్ కానీ, లైవ్ ప్రాజెక్ట్స్ కానీ ఇవేమీ లేకుండా, అంటే ఇండస్ట్రీ టార్గెట్స్ కానీ ఇవేమీ లేకుండా బీటెక్ కంప్లీట్ చేయడం అనేది రిస్కీ అయిపోతుంది అని అంటే ఇంపాసిబుల్ మేడం. అలా చేసే డిగ్రీకి అసలు ఎలాంటి వాల్యూ ఉండదు ఈ రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ట్రీమ్ రిస్క్. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్న్షిప్లు, లైవ్ ప్రాజెక్ట్స్, తర్వాత ఇవి లేకపోతే మీకు దాంట్లో బలం ఉండదు, మీ యొక్క రెజ్యూమ్లో స్ట్రెంగ్త్ ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ అసలు మీకు వర్క్ కల్చర్ గురించి కూడా తెలియదు అన్నట్టు అర్థం. నెట్వర్కింగ్ కోల్పోతారు, అంటే డిస్కనెక్ట్ అయిపోతారు. ఓన్లీ పుస్తకాలు, క్లాస్ రూమ్ల మధ్యలో చదువుకునే దాంతో ఈయన ప్రపంచంతో కనెక్షన్ ఉండదు. సో అది చాలా డేంజర్. సో కాబట్టి లైవ్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, దీస్ ఆర్ వెరీ వెరీ కీ. సో దాని ద్వారా మనకేం తెలుస్తుందంటే రెజ్యూమ్ బిల్డప్ చేసుకోవచ్చు, వర్క్ కల్చర్ మనకి తెలుస్తుంది, ఇంకొకటి మంచి నెట్వర్క్ ఉంటుంది. అంటే మీరు ఆల్రెడీ ఇండస్ట్రీలో చేసారు. ఇప్పుడు ఇంటర్న్షిప్ రాకపోయినా కానీ సెల్ఫ్ ప్రాజెక్ట్ చేయాలి, కనీసం ఓపెన్ సోర్స్ ఆన్లైన్లో కూడా కొన్ని దొరుకుతుంటాయి, అవి చూసుకొని చేయాలి. సో ఏం చదివావు అనే దానికంటే నువ్వు ఏం చేసావు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.
సార్ ఎంజీఐటీ అంటే వంటి ఇన్స్టిట్యూషన్స్లో మరి ఇండస్ట్రీ బేస్డ్ వాటికి కొలాబరేట్ అవ్వాలి అంటే ఎలాంటి మోడల్స్ బెస్ట్ అని అంటే ఇప్పుడు మీకు కరిక్యులం డెవలప్మెంట్ అప్పుడే ఇండస్ట్రీ వాళ్ళని మన సిలబస్ డిజైన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. సిలబస్ ప్రిపరేషన్లోనే వాళ్ళు కరెంట్ ట్రెండ్స్లో ఉన్న టాపిక్సే సిలబస్లో ఉండేటట్టుగా చూడాలి. ఇప్పుడు అవుట్డేటెడ్ అవన్నీ కూడా సిలబస్లోంచి తీసేయాలి. దట్స్ నెంబర్ 1. ఇంకోటి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. మనకి ప్రతి కాలేజీ కూడా కొన్ని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం ట్రై చేయాలి. కొన్ని కంపెనీస్తోని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. మీకు మంచి అలమ్నై నెట్వర్క్ ఉండిందనుకోండి, మన అలమ్నై ఏదైనా కంపెనీకి సీఈఓ అయినప్పుడు వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనకి ఏదైనా ల్యాబ్స్ ఏమైనా పెడితే దాంట్లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే మీకు దాంట్లో ట్రైన్ అయిన వాళ్ళు డైరెక్ట్గా ఇండస్ట్రీలో ఉపయోగపడతారు. అదేవిధంగా ఫ్యాకల్టీ ఇంటర్న్షిప్స్, ఫ్యాకల్టీని కూడా మనము ట్రైనింగ్ పంపించాలి ఇండస్ట్రీస్కి. అదొకటి. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ని బాగా ట్రైన్ చేయగలుగుతారు. ఇంకోటి ప్రాబ్లమ్ సాల్వింగ్ కన్సల్టెన్సీ. సో దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ మనం ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర కొన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి, మనకు బయట నుంచి కన్సల్టెన్సీ వస్తుంది. ఆ కన్సల్టెన్సీ వర్కుల్లో కూడా ఫ్యాకల్టీ స్టూడెంట్స్ ఇద్దరు కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో దాని ద్వారా ఈ గ్యాప్స్ అన్ని కూడా ఫిల్ అవుతాయి. అంటే సార్ స్టూడెంట్స్కి ఈ క్లాస్ రూమ్ కంటే ఈ ల్యాబ్ కానీ ఇంటర్న్షిప్ కానీ స్టార్టప్ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ ఇంపార్టెంట్ అంటారా? డెఫినెట్గా. ఇప్పుడు క్లాస్ రూమ్లో నేర్చుకునేది అదొక ఫౌండేషను, అదొక 10% అయితే 90% కూడా ఇవన్నీనే. ఏది మనకి ల్యాబొరేటరీ ఎన్విరాన్మెంట్, ఇంటర్న్షిప్స్, స్టార్టప్ ఎకో సిస్టమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టార్టప్ ఎకో సిస్టమ్ ఏంటంటే వాళ్ళు ఈ ఎంటర్ప్రెన్యూరల్ థింకింగ్తో అటెంప్ట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దే మే బీ సక్సెస్ఫుల్ ఆర్ నాట్, బట్ దాంతో వచ్చే ఎక్స్పీరియన్స్ చాలా వండర్ఫుల్. సో దే విల్ బి ఏబుల్ టు ఫేస్, అంటే ఒకదాన్ని హ్యాండిల్ చేయడం వల్ల ఇంకో దాన్ని చాలా సక్సెస్ఫుల్గా ఫేస్ చేయడానికి అవకాశం ఉంది. ఒకటి ల్యాబొరేటరీ, 2 ఇంటర్న్షిప్, తర్వాత మీకు స్టార్టప్ ఎకో సిస్టమ్. దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా 10% మీకు క్లాస్ రూమ్ లెర్నింగ్ అయితే 90% మన వాళ్ళ గ్రోత్కి మీకు ల్యాబ్స్, ప్రాజెక్ట్స్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఏ ప్రాజెక్టుల మీద పనిచేశారనేది ఇంపార్టెంట్. అందుకని మేము ఎంజీఐటీలో కేవలం లెక్చర్స్కే కాకుండా హ్యాకథాన్స్, లైవ్ ప్రాజెక్ట్స్, స్టార్టప్ ఐడియాస్ వైపు మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఓన్లీ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి నాలెడ్జే కాకుండా ఫర్దర్గా ఇప్పుడు మీరు అంటున్నటువంటి బయట ల్యాబ్ కానీ ఇవన్నీ క్లాసెస్ ఇవన్నీ లేకపోవడం వల్లే ఇండస్ట్రీ లెవెల్లో రేపు వాళ్ళు జాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ రిజెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, అక్కడ ఫెయిల్ అవుతున్నారు, అందుకే బ్యాక్ వస్తున్నారు అని అంటే? ఎస్ మేడం, ఐ అగ్రీ విత్ యూ. The reason is, unless they have this practical exposure, they will fail there. Only classroom learning అనేది ఇప్పుడున్న అంటే థింగ్స్ ఆర్ చేంజింగ్ వెరీ ఫాస్ట్. ఇంతకుముందు ఏంటంటే మనకి ఫండమెంటల్స్ నేర్చుకొని ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత చాలా రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి ఒక 3 years వరకు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ కల్చర్ లేదు. సో ఏమంటామంటే క్లాస్ రూమ్ కాలేజీలో ఉన్న ల్యాబ్లో వర్క్ చేసిన తర్వాత ల్యాబ్ టు ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ అయిపోయింది. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మస్ట్. సో కమింగ్ టు ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇన్నోవేషన్స్ని ఒక ప్రాక్టికల్ మోడల్స్గా మార్చాలి అంటే కాలేజెస్గా ఏం చేయాలంటారు? అంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్స్ అనేది కేవలం పేపర్ మీదనే మిగిలిపోకుండా అవి ఒక ప్రాక్టికల్ ప్రోడక్ట్స్గా మారాలంటే మాత్రం మీకు ఇన్నోవేషన్ ఫ్రెండ్లీ కరికులం ఉండాలి, ఆ ఎన్విరాన్మెంట్ ఉండాలి. తర్వాత క్రెడిట్ ఫర్ ఇన్నోవేషన్ క్రెడిట్స్ ఇవ్వాలి. ఇంకోటి మేకర్ స్పేస్, అంటే విద్యార్థికి ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ప్రోటోటైప్గా చేయడానికి కావాల్సిన వనరులు మనం ఇవ్వాలి. తర్వాత రిసోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఒక 3D ప్రింటరు, లేజర్ కట్టర్స్, తర్వాత హై స్పీడ్ ఇంటర్నెట్, తర్వాత ఎలక్ట్రానిక్ వర్క్ బెంచ్, ఇవి వచ్చే మినిమం ఇవన్నీ కూడా 24 hours అవైలబుల్ చేయాలి. దీనివల్ల ఏంటంటే ప్రతి విద్యార్థి తన ఐడియాని ఫిజికల్ మోడల్గా మార్చగలడు. సీడ్ ఫండింగ్ మా కాలేజీలో అవకాశం ఉంది, సీడ్ ఫండింగ్ ఇస్తాము. నెక్స్ట్ IPR అండ్ లీగల్ సపోర్ట్. వాళ్ళు ఏదన్నా ఇన్నోవేషన్ ఏదన్నా వస్తే అది పేటెంట్ కింద మారడానికి కావాల్సిన సపోర్ట్ మనం ఇవ్వాలి. దానికి సంబంధించిన ఫీజులు ఏదన్నా కానీ మనం పే చేయాలి. తర్వాత ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్టర్ కనెక్టర్ వరకు మనం సపోర్ట్ చేయాలి ఈ ఆస్పెక్ట్. అంటే క్యాంపస్లోనే స్టార్టప్ కల్చర్ బిల్డప్ అవ్వాలంటే ఫస్ట్ ఇయర్ నుంచే ఎలాంటి మార్పులు తీసుకోవాలంటే సార్? కొంతవరకు ఏమంటామంటే దీంట్లో ఈ ఫస్ట్ ఇయర్లో కొద్దిగా కరికులం అకాడమిక్ ఓరియంటెడ్గానే ఉంటుంది. బట్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చి సెకండ్ ఇయర్ స్టార్టింగ్లోనే మీకు కొంచెం ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ అనేది ఒక అలవాటుగా చేయిస్తాం ఇక్కడ. తర్వాత మొదటి సంవత్సరంలో అయితే యాక్చువల్గా పిల్లలు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆ ఉత్సాహాన్ని ప్రాబ్లమ్స్ ఐడెంటిఫికేషన్ వైపు మేము మళ్ళిస్తాం. ఈ అసైన్మెంట్స్ కూడా కేవలం బుక్స్ కాకుండా చుట్టూ ఉన్న సమాజంలో గమనించిన సమస్యలు 5 సమస్యలు ఏంటి, వాటికి టెక్నాలజీతో ఎలా సమస్యను పరిష్కరిస్తారని చెప్పి అడుగుతాం.
తర్వాత ఇది వారిలో సమస్యను అర్థం చేసుకునే కెపాసిటీని పెంచుతుంది, అబ్జర్వేషన్ స్కిల్స్ని పెంచుతుంది. తర్వాత మీకు ఫౌండేషన్ కోర్సులో కూడా మీకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంటుంది. తర్వాత ఇంటర్ డిసిప్లినరీ టీమ్స్ ఉంటాయి. స్టార్టప్ అంటే కేవలం సాఫ్ట్వేర్ కాదు, సపోజ్ మెకానికల్, సివిల్, ఈసీఈ అండ్ సిఎస్ఈ విద్యార్థులు కలిసి పనిచేయాల్సి వస్తుంది ఒక్కోసారి. సో అందువల్ల మొదటి సంవత్సరం నుంచే అన్ని బ్రాంచ్ల విద్యార్థులు కలిసి పనిచేసేలాగా క్లబ్స్ ఉన్నాయి మా దగ్గర. అండ్ వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేయడానికి రకరకాల ట్రిప్స్ కూడా అరేంజ్ చేస్తాము. వీళ్ళని మన టీ హబ్స్ కూడా తీసుకెళ్తాం. మా దగ్గర ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ సెల్ ఉంది వాళ్ళ ద్వారా. తర్వాత ల్యాబ్స్ అండ్ హ్యాకథాన్స్ వీళ్ళందరికీ కూడా కండక్ట్ చేస్తాం. అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ జాబ్ సీకర్స్ నుంచి జాబ్ ట్రైనర్స్గా మారాలి అంటే ఎలా ట్రైన్ చేయాలంటారు? ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఫస్ట్ మైండ్ సెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది విద్యార్థులు టెక్నాలజీని నేర్చుకున్న దానికంటే దాన్ని ఎక్కడ వాడాలో వెతుకుతారు, ఇంప్లిమెంట్. కానీ జాబ్ క్రియేట్ కావాలంటే ముందు సమస్యను వెతకాలి. సో దేర్ ఫోర్ ట్రైనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పుడు సమాజంలో, పరిశ్రమలో పరిష్కారం లేని ఒక సమస్యను గుర్తించి దానికి తక్కువ ఖర్చులు కూడిన పరిష్కారాన్ని వెతుకుంటానికి మనం రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మా దగ్గర ఏంటంటే ఆర్టీఆర్పి అని సెకండ్ ఇయర్లో ఉంది ఒకటి, రియల్ టైం రీసెర్చ్ ప్రాజెక్ట్ అని. అంటే ఎర్లీ స్టేజ్లోనే ఈ ఆస్పెక్ట్లో వాళ్ళని ట్రైన్ చేయడానికి. ఇంకోటి బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ, ఒక దాని మీద మనం పిల్లల్ని ట్రైన్ చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే కమ్యూనికేషన్, ది ఆర్ట్ ఆఫ్ పిచ్చింగ్. అంటే ఒక అద్భుతమైన ఐడియా ఉన్నా కానీ దాని ఇన్వెస్టర్ లేదా కస్టమర్లకి ఎలా వివరించాలి, సరిగ్గా వివరించకపోతే అది ఫెయిల్ అవుతుంది. సో ఈ ఈకో సిస్టమ్, ఇంక్యుబేషన్ అండ్ మెంటరింగ్లో కొంత ట్రైనింగ్ ఇస్తాం. సో ప్రతి ఇంజనీర్ స్టార్టప్ పెట్టలేకపోవచ్చు, కానీ ప్రతి విద్యార్థుల్లో ఎంటర్‌ప్రెన్యూరియల్ స్పిరిట్ ఉంటే వారు ఏ కంపెనీలో చేరినా అక్కడ కూడా ఇన్నోవేటర్స్ లాగా రాణిస్తారు. సో MG8లో మేము విద్యార్థులకు కేవలం ఎంప్లాయీస్ లాగా కాకుండా భవిష్యత్తు లీడర్స్ లాగా వాళ్ళని తీర్చిదిద్దడానికి మేము ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తాం. సో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ప్రోటోటైప్ నుంచి ప్రోడక్ట్ వైపు వెళ్ళే జర్నీలో ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడు స్టూడెంట్ అని అంటే? అక్కడ ఏంటంటే మీరు బేసికల్లీ ఇప్పుడు స్కేలబిలిటీ ఇష్యూస్ ఉంటాయి అక్కడ. దెన్ యూజర్ ఫీడ్బ్యాక్ని ఇగ్నోర్ చేయటం ఒకటి, స్కేలబిలిటీ ఇష్యూస్. తర్వాత ప్రోడక్ట్ డిజైన్ అండ్ ఫినిషింగ్ ఒకటి, దీస్ ఆర్ ది యాస్థెటిక్స్, యూజబిలిటీ. తర్వాత కాస్ట్ మేనేజ్మెంట్, దీని గురించి సరైన వర్క్ చేయకపోవడం వల్ల. అండ్ లీగల్ ఇష్యూస్ ఉంటాయి, కాంప్లైన్స్ అండ్ సర్టిఫికేషన్. సో ఈ ఎట్లలో సరైన ట్రైనింగ్ రాకపోవటం వల్ల వాళ్ళు అక్కడ ఫెయిల్ అవడం జరుగుతుంది. సార్, కమింగ్ టు అకాడమిక్ లీడర్షిప్ గురించి మాట్లాడుకుంటే, మీరు ఎగ్జామ్ అడ్మినిస్ట్రేషన్లో లీడర్షిప్ ఎక్స్పెక్టేషన్స్లో చాలా ఎక్స్పీరియన్స్తో ఉన్నారు. మీ ఎక్స్పీరియన్స్ డెసిషన్ మేకింగ్గా ఎలా షేప్ చేశారు అని అంటే? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మేడం. ఒక ఇన్స్టిట్యూషన్ మనుగడకి సంబంధించిన విషయం. ఎగ్జామినేషన్లో కాన్ఫిడెన్షియాలిటీ అనేది క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ దగ్గర నుంచి దాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దానికి నిష్ణాతులైన ఎగ్జామినర్స్ని ఎన్నుకోవాలి. మనకి ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్గా అవుట్ సైడ్ నుంచి వస్తాయి పేపర్స్. తర్వాత దీనికి ఒక టీం ఉంటుంది, కాన్ఫిడెన్షియల్ టీం ఉంటుంది. వాళ్ళు పేపర్ సెట్టింగ్స్ దాన్ని నిర్వహిస్తారు. ఇప్పుడు అటానమస్ కాలేజెస్లో ఇది ఒక పెద్ద ఛాలెంజ్, ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది. తర్వాత మేమేంటంటే మా నిర్ణయాలు చాలా వరకు విద్యార్థి లోకం వైపు నుంచి చూసినప్పుడు, ఎగ్జామినేషన్కి సంబంధించినప్పుడు కొద్దిగా కఠినంగానే అనిపిస్తాయి. కఠినంగా ఉన్నా కానీ బట్ సమంగా అందరికీ సమంగా ఉంటాయి. అది కంపల్సరీగా మెయింటైన్ చేస్తాము. న్యాయబద్ధంగా కూడా ఉంటాయి. సో ఎలాంటి ఏ విద్యార్థి అయినా, ఏ గ్రీవెన్స్ అయినా కానీ మాకు రిప్రజెంట్ చేయొచ్చు ఎగ్జామినేషన్కి సంబంధించి. తర్వాత ఇది ఎగ్జామినేషన్ సిస్టమ్ ఈజ్ ద వన్ విచ్ సాటిస్ఫైస్ ఎవ్రీబడి. మా దగ్గర ఏంటంటే పూల్ ప్రూఫ్ సిస్టమ్స్ ఉన్నాయి అన్నిటికీ కూడా, అండ్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్స్. సో దే విల్ సాటిస్ఫై ది కరెంట్ జనరేషన్ స్టూడెంట్స్. ప్రిన్సిపల్ అంటేనే డిసిప్లైన్, చాలా సీరియస్గా ఉంటారు, స్ట్రిక్ట్గా ఉంటారు, భయం వేస్తూ ఉంటుంది. మీ దగ్గర రావాలంటే కూడా స్టూడెంట్స్ కొంతమంది భయపడతారు, కొంతమంది ఫ్రీగా వచ్చేస్తారు, మాట్లాడతారు. అంటే ప్రిన్సిపల్, డిసిప్లైన్ అండ్ కమింగ్ టు ఫ్రీడమ్, ఈ మధ్యలో ఉన్నటువంటి బ్యాలెన్స్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? అంటే ఇది ఒక ఏంటంటే ఇది ఒక స్వయం ప్రతిపత్తి. అంటే అటానమీ ఉండాలి, అంటే స్వేచ్ఛ ఉండాలి, కానీ విశృంఖలంగా ఉండకూడదు. ఒకటి, దే షుడ్ నో వేర్ దే హ్యావ్ టు స్టాప్. సర్టెన్ ఫ్రీడమ్గానే ఉంటుంది కాలేజీలో ఎన్విరాన్మెంట్. కొంతమంది స్టూడెంట్స్ చాలా ఉత్సాహంగా వచ్చి వారికి ఉన్న సమస్యలు వారు ఏదైనా చెప్పాలనుకున్నా కానీ చెప్తుంటారు. కొంతమంది స్టూడెంట్స్ అసలు ఎప్పుడు కూడా రారు మన దగ్గరికి. వాళ్ళకు వచ్చే కాస్త ముభావంగా కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉన్న విద్యార్థులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని నేనేం చేస్తానంటే, మామూలుగా కాలేజీలో రౌండ్స్లో వెళ్ళినప్పుడు నేనే వాళ్ళని పలకరించి మీరు ఎలా చదువుతున్నారు ఏమిటి అని వాళ్ళని పలకరిస్తే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఫీల్ అవుతారు. నాకు తర్వాత మా స్టాఫ్ కూడా చెప్తారు, మీరు పలానా పిల్లవాడు మాట్లాడటం వల్ల ఆ పిల్లవాడు తర్వాత కాలంలో చాలా చాలా ఉత్సాహంగా పనులు చేస్తున్నాడు సార్ అని చెప్పి నాకు చెప్తుంటారు. అంటే సార్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ లేకుండా స్టూడెంట్ డెవలప్మెంట్ అనేది సాధ్యమా? ఇంపాసిబుల్. ఎందుకంటే కంటిన్యూస్ లెర్నింగ్. ఇప్పుడు యాక్చువల్గా టీచర్ ఈజ్ ఎ స్టూడెంట్,
Yes. A teacher is a senior student, basically. A teacher has to learn every day, has to observe the outside world. తన సబ్జెక్టులో ఇండస్ట్రీలో కానీ బయట సమాజంలో కానీ మార్పులు ఎలా వస్తున్నాయి, దానికి సంబంధించిన స్కిల్ సెట్ని సమగ్రంగా పిల్లవాడికి ఇస్తున్నానా లేదా. కేవలం పాఠం చెప్పడం అంటే లాస్ట్ ఇయర్ చెప్పిన పాఠం చెప్పడం కాదు. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి బయట ప్రపంచం ఎంత మారింది, బయట ఇండస్ట్రీ ఎంత మారింది, కొత్త సాఫ్ట్వేర్ ఏమొచ్చింది, కొత్త టూల్స్ ఏమొచ్చాయి, వాటి గురించి కూడా విద్యార్థులకు అవగతం చేయించాల్సిన అవసరం ఉంది. ఇంజనీరింగ్ కాలేజెస్లో అటెండెన్స్ కంటే ఎంగేజ్మెంట్ ముఖ్యం అని అంటే ఎంగేజ్మెంటే చాలా ముఖ్యం మేడం. అటెండెన్స్ అనేది కేవలం సంఖ్య మాత్రమే కానీ ఎంగేజ్మెంట్ అనేది యాక్చువల్ లెర్నింగ్ అభ్యాసం ఏదైతే మనం అంటున్నామో, మనం పాఠం చెప్తున్నప్పుడు పిల్లవాడు ఎంత ఫోకస్ చేస్తున్నాడు, తర్వాత అది వినటమే కాకుండా తర్వాత దానికి సంబంధించిన అసైన్మెంట్స్ కానీ, ఇచ్చిన ప్రాబ్లమ్స్ కానీ, కేస్ స్టడీస్ కానీ అవి ఎంతవరకు ఇన్వాల్వ్ అయి చేస్తున్నాడు, అదే ఆ స్టూడెంట్కి మెజర్మెంట్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎంగేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ సంఖ్య కూడా కావాలి కాబట్టి అది పేపర్ మీద రాసుకునేది, దీన్ని రాయలేము. అది పిల్లవాడి గ్రోత్లో కనిపిస్తుంది. ఈ ఎంగేజ్మెంట్ అనేది ఎంత ఎంగేజ్మెంట్ అయ్యి ఉన్నాడు అనేది మనకి 4 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. సార్ మిమ్మల్ని అడిగితే ఒక స్టూడెంట్కి ఫ్యాకల్టీకి ఎలాంటి రిలేషన్ ఉండాలి అని అంటే, ఇక్కడ ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా ఎలాంటి మొహమాటాలు లేకుండా తనకు వచ్చిన డౌట్స్ ఏమున్నా కానీ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి క్లియర్ చేసుకోవాలి. తర్వాత అది కూడా కాకుండా తాను ఇంకా ఏమైనా అడిషనల్ లెర్నింగ్ ఏదన్నా ఉందా అంటే ఫ్యాకల్టీ స్టాఫ్ రూమ్కి వెళ్ళి కలిసి మాట్లాడుకోవాలి. తర్వాత ఫ్యాకల్టీ కూడా ఎలా చూడాలంటే విద్యార్థుల్ని, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా కానీ కొంతమంది పిల్లలు కొంచెం విసిగిస్తారు, ఒకసారి చెప్తే వినరు. అలాంటప్పుడు ఫ్యాకల్టీ ఏం చేయాలంటే తమ పిల్లల్ని డీల్ చేసేటప్పుడు కొంచెం అఫెక్షనేట్గా డీల్ చేస్తారు. ఇప్పుడు మనకి ఇంట్లో పిల్లలు ఉన్నారు, మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, మనకి వాళ్ళు ఇద్దరు ఒకలాగా ఉండరు. ఒకడు బాగా చదువుతాడు, రెండోవాడు చదువు. రెండో వాడిని కూడా చదువు వైపు దృష్టి మళ్లించడానికి, కొంచెం ఇంట్రెస్టింగ్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ కలిగించడానికి మనం కొన్ని టెక్నిక్స్ వాడతాం. అలాంటి టెక్నిక్సే ఎక్కువ. సో కాలేజీలో పిల్లలు, మన ఇంట్లో పిల్లలు ఇద్దరు కాదు, అందరూ ఒకటే అనే మెసేజ్ అనేది ప్రతి టీచర్ కూడా తీసుకెళ్ళాలి. ఆ మెసేజ్తోనే క్లాస్కి వెళ్ళాలి ఆయన. నా పిల్లలు ఎక్కడో చదువుతున్నారు, నేను వేరే వాళ్ళ పిల్లలకి పాఠాలు చెప్తున్నాను, వీళ్ళు కూడా నా పిల్లలు లాంటి వాళ్ళే అని శ్రద్ధగా వాళ్ళని దగ్గర తీసుకొని చెబితే ఏ సమస్యనైనా అధిగమించవచ్చు. వాళ్ళని మోటివేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సార్ కమింగ్ టు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఈ రీసెర్చ్ పబ్లికేషన్స్ అనేది ఏ లెవెల్ నుంచి చేయాలంటారు? అంటే రీసెర్చ్ కోసం పబ్లికేషన్స్ చేయడమా, లేదంటే రియల్ వరల్డ్లోకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడమా, ఏది ముఖ్యం అంటే? రీసెర్చ్ అనేది పబ్లికేషన్స్ కోసం కాదు మేడం, ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం. దాన్ని ఎక్కడో ఒక దగ్గర రికార్డ్ చేయాలి కాబట్టి, ఒక డాక్యుమెంట్ అనేది ఉండాలి కాబట్టి పబ్లికేషన్ అనేది వస్తుంది. ఆ పబ్లికేషన్ కూడా స్టాండర్డ్ జర్నల్స్లో రావాలి. స్టాండర్డ్ జర్నల్స్ అంటే మీకు స్కోపస్ ఇండెక్స్ అని, తర్వాత మీకు వెబ్ ఆఫ్ సైన్స్ జర్నల్స్ అని, తర్వాత సై జర్నల్స్ అని ఉంటాయి. ఇవన్నీ సో వీటిలలో రావాలి, మీకు కరెక్ట్ సైటేషన్ ఉన్నట్లో రావాలి. అలాంటి వాటిల్లో మీరు ఒక ప్రాబ్లమ్కి ఒక స్టాండర్డ్ సొల్యూషన్ ఇచ్చినప్పుడే ఆ జర్నల్స్లో కూడా మీకు పబ్లిష్ అవుతాయి. నెంబర్ 1. నెంబర్ 2, యూజీ లెవెల్లోనే చేయాలంటే ఎందుకంటే మీకు యూజీ లెవెల్లోనే రీసెర్చ్ కల్చర్ అనేది ఒకటి ఉంటే విద్యార్థుల్లో మీకు క్రిటికల్ థింకింగ్ అలవాటు పడుతుంది. దాని తర్వాత ఇన్నోవేషన్ మైండ్ సెట్ వస్తుంది. ఇన్నోవేషన్ మైండ్ సెట్ తో పాటు మీకు గ్లోబల్ ఆపర్చునిటీస్ అండ్ ఇండస్ట్రీ నీడ్స్, సో ఇవన్నీ కూడా కంబైన్ అయినాయి. సో పిల్లవాడు యూజీ లెవెల్లోనే ఐ సే దట్ 2nd and 3rd year is the right time for any student to take up research at the undergraduate level. Adi he may do his project, continue to work on the project and go for the publication also. Publication, once again I am telling, research is not for the purpose of publication. చేసిన రీసెర్చ్ ని డాక్యుమెంట్ చేయటమే రీసెర్చ్ పబ్లికేషన్ అని నేను అనుకుంటాను. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ గా ఉంటూ ఇంటర్ డిసిప్లినరీ దానికి చేంజ్ అవ్వాలి అని అంటే ఎలా? ఇప్పుడు మీరు చూస్తే 1970s నుంచి ఈ మెకానికల్ ఇంజనీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కంబైన్ అయ్యి మెకానికల్ ఇంజనీరింగ్ ఎన్హాన్స్ అయింది. దానివల్లే కదా NC మెషిన్స్, ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ అనేవి వచ్చింది. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఒక యాక్చువేటింగ్, ఒక అస్థిపంజరం, ఒక స్ట్రక్చర్ మాత్రమే. దాంట్లో మీకు మెకట్రానిక్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మెకట్రానిక్స్లో MEC, M అంటే మెకానికల్, E అంటే ఎలక్ట్రానిక్స్, C అంటే కంప్యూటర్. మెకానికల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యాండ్స్ మూవ్ చేస్తాం, దీస్ ఆర్ ఆల్ మెకానికల్ లింక్స్. దీంట్లో ఈ చైన్ మూవ్ చేయడానికి మీకు ఇక్కడ మోటార్స్ డ్రైవ్ చేసేది ఎలక్ట్రానిక్ సిగ్నల్స్. ఆ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ని మూవ్ చేయమని చెప్పేది బ్రెయిన్. ఇట్ ఈస్ లైక్ కంప్యూటర్. Computer gives the instruction through the program of instructions. Signals are sent, it will move. So man is the best example of a mechatronics. So mechatronics lo mechanical is very very important. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్. సో అందువల్ల ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్, అసలు ఏ ప్రోడక్ట్ రావాలన్నా మీకు మేము కొన్ని డిజైన్ చేస్తున్నాం. ఇక్కడ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ అని ఒక కాన్సెప్ట్ ద్వారా డిఫరెంట్ బ్రాంచెస్ విద్యార్థులతో ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్. ఈ కాంపిటీషన్స్ పర్టికులర్ గా మా దగ్గర నుంచి హ్యాకథాన్స్ కి వెళ్లే విద్యార్థులు చాలా మంది డిఫరెంట్ డిసిప్లిన్స్ నుంచి వెళ్తారు. ఈ మధ్యనే మా పిల్లలు ఒక ప్రైజ్
వేరే దగ్గర గెలిచారు. వాళ్ళు ఒక మెకాట్రానిక్స్ విద్యార్థి, ఇద్దరు ఐటీ స్టూడెంట్స్, ఇద్దరు సిఎస్సి స్టూడెంట్స్ కలిసి వెళ్ళారు. సో ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంజనీరింగ్ కాలేజెస్లో రీసెర్చ్ కల్చర్ బిల్డ్ చేయాలంటే బాటిల్ మార్క్ ఏమైనా ఉంటుందా? ఇక్కడ ఏంటంటే అండి, మీకు చూస్తే ఇది కల్చర్ రావాలంటే ఏం చేయాలంటే మన పిల్లలు ఫ్యాకల్టీ అందరూ కూడా అత్యుత్తమ ఇన్స్టిట్యూషన్ని విజిట్ చేయాలి. ఎన్ఐటీస్ అండ్ ఐఐటీస్ అండ్ ఐఏఎస్సీస్ అక్కడ రీసెర్చ్ కల్చర్ ఎలా ఉందో స్టడీ చేసి గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేయాలి. ఒకేసారి ఐఐటీ లాగా మారవు మన కాలేజీలు. బట్ మనం ఒక ఐఐటీ ప్రొఫెసర్ని పిలిచి మనం ఒక లెక్చర్ ఇప్పించాం మన కాలేజీలో, ఓకే, వారికి ఎందులో స్కిల్ ఉందో దాని గురించి వారు చెప్పి వెళ్ళిపోతారు. కానీ మెంటర్ అండ్ మెంటీ కాన్సెప్ట్ అనేది కొత్తగా వచ్చింది ఈ మధ్య. ఏఐసిటి ప్రాజెక్ట్ ప్రాక్టీస్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఆ స్కీమ్ ద్వారా 1000 ఇన్స్టిట్యూషన్స్ని సెలెక్ట్ చేశారు. ఆ 1000 ఇన్స్టిట్యూషన్స్లో ఎంజీఐటీ ఒకటి. ఈ ఎంజీఐటీని ఐఐటి హైదరాబాద్కి అటాచ్ చేశారు. సో మమ్మల్ని మెంటరింగ్ చేసేది ఐఐటి హైదరాబాద్. సో మేమేమంటున్నాం అంటే మా దగ్గర ఉన్న విద్యార్థులకి, మా ఫ్యాకల్టీకి, మా కన్సర్న్ డైరెక్టర్స్కి నేనేం ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంటే ఐఐటిలో ఉన్న రీసెర్చ్ కలిసి స్టెప్ బై స్టెప్ మనం కూడా ఎమ్యులేట్ చేసి మనం ఇక్కడ పిల్లలకి ఆ కల్చర్ని కూడా మనం ఇక్కడ డెవలప్ చేయాలి. ఓన్లీ వాళ్ళ దగ్గర నుంచి ఒక స్పీకర్ వచ్చి ఒకసారి మాట్లాడి వెళ్ళిపోతే అది పూర్తిగా డెవలప్ కాదు. సో ఇది స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి మేము వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చాం. ఆ డైరెక్షన్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సార్, కమింగ్ టు ఎంజీఐటీ స్పెషాలిటీస్ గురించి మాట్లాడుకుంటే ఎంజీఐటీని తెలంగాణలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే? అంటే ప్రతి కాలేజీకి ఒక యూఎస్పి ఉంటుంది, అంటే యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. మాది ఒక్క మాటలో చెప్పాలంటే వాల్యూ బేస్డ్ టెక్నికల్ ఎక్సలెన్స్ అని చెప్తాను ఎంజీఐటీకి. ఇక్కడ ఏంటంటే విద్యార్థులకు పరిశ్రమకు అవసరమైనట్టుగా అత్యుత్తమైన ఏమంటామంటే ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ అండ్ ఎథికల్ వాల్యూస్ వాటిని జోడించి విద్యార్థిని సంపూర్ణమైన లీడర్గా తీర్చిదిద్దటమే ఎంజీఐటీ యొక్క ప్రత్యేకత. ఎంజీఐటీని వాళ్ళు ఎందుకు ఎంచుకోవాలంటే నేను మీకు 5 ప్రధాన కారణాలు చెప్తాను. ఒకటి, లెగసీ అండ్ రిపిటేషన్. చైతన్య భారతి ఎడ్యుకేషన్ సొసైటీ అది మాకు బలమైన పునాది. తర్వాత దశాబ్దాల విద్యా వారసత్వం. లొకేషన్ అడ్వాంటేజ్. ఇప్పుడు హైదరాబాద్ ఐటీ హబ్, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలికి అతి సమీపంలో ఉన్న కాలేజీ వల్ల మీకు ఇండస్ట్రీ ఎక్స్పోజర్ మరి ఇంటర్న్షిప్ అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి. అకాడమిక్ డిసిప్లిన్, క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణం మరియు అద్భుతమైన ఫ్యాకల్టీ సపోర్ట్. తర్వాత ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్. కేవలం సర్వీస్ బేస్డ్ కంపెనీలే కాకుండా అత్యున్నత ప్యాకేజీలు ఇచ్చే ప్రోడక్ట్ బేస్డ్ మరియు కోర్ కంపెనీల్లో కూడా మా విద్యార్థులు ప్లేస్ అవుతున్నారు. హోలిస్టిక్ గ్రోత్. విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీయడానికి హ్యాకథాన్స్, క్లబ్స్ మరియు స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ద్వారా పూర్తి ప్రోత్సాహం. ఇది మా స్పెషాలిటీ, 5 పాయింట్. అందువల్ల ఎంజీఐటీలో జాయిన్ అవ్వాలి. మీరు అన్నట్టుగా ఎంజీఐటీలో అకాడమిక్, స్టూడెంట్ కల్చర్, ప్లేస్మెంట్స్, ఇన్నోవేషన్స్ 4 పిల్లర్స్ అని అనుకుంటున్నాం కదా. ఈ 4 పిల్లర్స్ లో ఏది ముఖ్యం, ఏది ఇంపార్టెంట్ అంటే మీరు ఈ 4 అంశాలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నప్పటికీ అత్యంత స్ట్రాంగెస్ట్ పిల్లర్ అని చెప్పాల్సి వస్తే నిస్సందేహంగా అకాడమిక్స్ విత్ డిసిప్లిన్, క్రమశిక్షణతో కూడిన విద్యా ప్రమాణాలే మా ప్రత్యేకత అని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఫౌండేషన్ అకాడమిక్స్ అనేవి కేవలం సిలబస్ పూర్తి చేయడమే కాదు, బలమైన పునాది ఉంటేనే విద్యార్థి పైన మనం చెప్పిన అన్నింటిలో కూడా రాణించగలుగుతాడు. మిగతా 3 రంగాలు ఏంది, ఇన్నోవేషన్, ప్లేస్మెంట్స్ అండ్ కల్చర్. తర్వాత ది చైన్ ఎఫెక్ట్. మా వద్ద ఉన్న కఠినమైన అకాడమిక్ డిసిప్లిన్ వల్ల విద్యార్థులకు సబ్జెక్ట్ బై లోతైన అవగాహన ఉంటుంది. ఆ నాలెడ్జ్ తో వాళ్ళు ఇప్పుడు ఇన్నోవేషన్, హ్యాకథాన్స్, ప్రాజెక్ట్స్ చేస్తారు. సో తర్వాత ప్లేస్మెంట్స్ లో కూడా దే విల్ బికమ్ విన్నర్స్. స్టూడెంట్ కి లాంగ్ టర్మ్ బెనిఫిట్ కావాలి అని అంటే సార్, లాంగ్ టర్మ్ బెనిఫిట్ అంటే లైఫ్ లాంగ్ లెర్నింగ్ స్కిల్స్. వీ ఆల్సో డెవలప్ దెమ్ ది ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. బికాజ్ మనం ఇచ్చిన స్కిల్స్ వల్ల ఫస్ట్ 2-3 ఇయర్స్ బాగానే ఉంటారు. 2-3 ఇయర్స్ తర్వాత బయట ప్రపంచం ఇస్ డైనమిక్, ఇట్ ఈస్ ఆల్రెడీ చేంజింగ్. సో యూ హ్యాస్ టు కంటిన్యూస్లీ ఇంప్రూవ్. ఈవెన్ మన దగ్గర అకాడమిక్ లీడర్స్, ప్రిన్సిపాల్, డైరెక్టర్స్, ఫ్యాకల్టీ కూడా దే హ్యావ్ టు కంటిన్యూస్లీ లెర్న్ ఇన్ దిస్ డైరెక్షన్. సార్, ఇంజనీరింగ్ కాలేజ్గా ఎంజీఐటీ నెక్స్ట్ బిగ్ లీప్లో ఏ దిశగా వెళ్ళబోతుంది అని అంటే అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ విత్ డిసిప్లిన్తో పాటుగా మేము ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ హబ్ ఆ డైరెక్షన్లో మూవ్ అవుతాం అనుకుంటున్నాం కమింగ్ ఇయర్స్లో. ఎందుకంటే ఇంటర్ డిసిప్లినరీ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికని మేము సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ సెమీ కండక్టర్ డిజైన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ హైడ్రోజన్ ఫ్యూయల్స్, డ్రోన్ టెక్నాలజీ ఇట్లాంటి రంగాల్లో ఇండస్ట్రీతోని భాగస్వామ్యంతో ప్రత్యేకమైన ల్యాబ్స్ ఏర్పాటు చేసి పిల్లలకు అన్ని బ్రాంచ్ స్పెసిఫిక్ కాకుండా అన్ని బ్రాంచ్ల వాళ్ళకు కూడా రీసెర్చ్ చేసి ఇన్నోవేషన్ చేసే విధంగా ఏర్పాట్లు చేయటం. తర్వాత పేటెంట్ ప్రోడక్ట్ ఈకో సిస్టమ్. సో వాట్ ఎవర్ ది అంటే జస్ట్ పబ్లిష్ చేయటమే కాకుండా వాళ్ళ ఐడియాస్ ని ప్రోడక్ట్ వరకు తీసుకెళ్ళటం. ఇంకోటి గ్లోబల్ అకాడమిక్ ఇంటిగ్రేషన్. అంటే ఇంటర్నేషనల్ గా ఉన్న పెద్ద
విశ్వవిద్యాలయాలతోని ఒప్పందాలు కుదుర్చుకొని మా విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడం హైయర్ ఎడ్యుకేషన్లో. ప్లేస్మెంట్సే కాకుండా బియాండ్ ప్లేస్మెంట్స్, నార్మల్ ఎడ్యుకేషన్ హైయర్ స్టడీసే కాకుండా అత్యుత్తమ విశ్వవిద్యాలయాలతోని ఒప్పందం అండ్ ఈ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ హబ్. దీస్ ఆర్ అంటే మాకున్న దీర్ఘకాలిక రానున్న రోజుల్లో ఏదో ఒక ఇంజనీరింగ్ డిగ్రీ ఇచ్చే కాలేజీగానే మిగిలిపోకుండా వీ వాంటెడ్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్ఫుల్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఈ విధంగా ఈ సందర్భంగా నేను సుమన్ టీవీ ప్రేక్షకులకు, తర్వాత వారి టెక్నికల్ టీము, వారి అడ్మినిస్ట్రేటివ్ టీం అందరికి కూడా నా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను.